హలో అండి, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. మూర్తి కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. రవి సూట్ కేస్ చేత పట్టుకుని లోపలికి వచ్చాడు. నువ్వా? మూర్తి అతని వైపు ఆశ్చర్యంగా చూడసాగాడు. ఏమిట్రా అలా చూస్తున్నావు? అంత గుర్తుపట్టలేనంతగా మారిపోయానా ఏమిటి? నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు రవి. ఆ మాసిన గడ్డం, పీక్కుపోయిన ముఖం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇదేమిటి నువ్విలా వచ్చావు? సుజాత, విమల నిన్న హైదరాబాద్ వెళ్లారే అన్నాడు. పెట్టె కింద పెట్టి కుర్చీలో కూర్చోబోతున్న రవి ఆగటమే కాకుండా నిటారుగా అయ్యాడు. సుజాత హైదరాబాద్ వచ్చిందా? మూర్తి తల ఊపాడు. అసలు నేను కూడా బయలుదేరి రావాల్సిన వాడినే. అర్జెంటు పని ఉండటంతో విమలని తోడు ఇచ్చి పంపాను. అయినా రవి, నువ్వు కూడా అందరిలా మామూలు మనిషివి అనుకోలేదురా. ఎప్పుడో ఏదో జరిగిందానికి ఇప్పుడు గొడవ చేసుకుంటారా? అడిగాడు మూర్తి. నాకు సుజాత ఒక చిన్న మాట ముందుగా చెప్పేసి ఉంటే ఇద్దరికీ ఈ బాధ ఎదురయ్యేది కాదేమో. మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ మదన్ ఇంత వేధిస్తున్నాడని నాకు అసలు చెప్పనేలేదు అన్నాడు రవి. మూర్తి లేచి రవి భుజం మీద చెయ్యి ఆనించాడు. అదంతా సుజాత తెలివి తక్కువతనం. నేను సుజాతని అదే మందలించాను. అసలు ఈ తప్పంతా విమలది. పెళ్లికి ముందే చెప్పి ఉండాల్సింది. నాకసలు ఈ గొడవే తెలీదు. విమలని నేను బాగా చీవాట్లు వేశాననుకో అన్నాడు. రవి మూర్తిని వారించాడు. నేను విమలని కూడా తప్పు పట్టడం లేదురా. ఎలాంటి అనుమానం లేని మా సంసారంలో ఇంత హఠాత్తుగా ఆ విషయం తెలిసేసరికి మనసు తలక్రిందులైంది. ఆ క్షణంలో ఆవేశపడ్డాను. కానీ ఇప్పుడు సుజాత మీద కూడా నాకు కోపం లేదు. మూర్తి, ఆ పరిస్థితుల్లో ఏ ఆడపిల్ల అయినా అలాగే చేస్తుందేమోరా. చెబితే నేను సుజాతని పెళ్లి చేసుకోగలిగేవాడినేనా? పెళ్లి చేసుకున్నా ఇంత నిష్కల్మషంగా ప్రేమించగలిగేవాడినేనా? కాదు, అలా జరిగేది కాదు. అప్పుడు సుజాత గతం మా ఇద్దరి మధ్య అడ్డుగోడలా అలాగే ఉండిపోయేది. ఇప్పుడు వేరు. ఇన్నాళ్లు మేం కలిసి గడిపిన జీవితం, ఒకరి పట్ల ఒకరు పెంచుకున్న ఆత్మీయత ఆ గతాన్ని ఒక వికృతమైన సంఘటనగా మర్చిపోగల మనోస్థైర్యం ఇస్తున్నాయి. వీటి ఆధారంతో మేం మళ్లీ నూతన జీవితం ప్రారంభించవచ్చు. నువ్వే ఆలోచించు మూర్తి. ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి విషయాన్ని ధైర్యంగా, నిర్మోహమాటంగా ముందే చెప్పేసిందనుకో, అలాంటి ఆడపిల్లని మనం నమ్మగలమా? ఆ ధైర్యాన్ని మనం భరించగలమా? లేదురా, లేదు. ఇంకా అంత సంస్కారం మనకి రాలేదేమో. మగవాళ్లం చాలా స్వార్థంగా, నిర్దయగా ప్రవర్తిస్తాం కాబట్టే ఈ ఆడవాళ్లల్లో ఇలాంటి పిరికితనం, మోగతనం వస్తున్నాయి. ఇలాంటి వాటికి వాళ్లకంటే మనమేరా బాధ్యులం. మనమే మన ఆధిక్యత, మన అహం మనం మరిచిపోయినప్పుడు వాళ్లల్లో ఆ పిరికితనం, మోగతనం అవే పోతాయి అన్నాడు ఆవేశంగా రవి. బాగుంది. అందరూ నీలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఇన్ని బాధలు ఉండనే ఉండవు. సరే పద, బట్టలు మార్చుకో. కాఫీ కలుపుతాను, తాగుదువు గాని. మూర్తి వంట ఇంటివైపు వెళ్ళాడు. రవి ఉసూరంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. సుజాతని చూడాలని అతని మనసు ఎంత తహతహలాడుతోందో. క్షణాల్ని యుగాలుగా భారంగా భరిస్తోంది. రెక్కలు కట్టుకొని వాలినట్టుగా ఈ ఊరు వస్తే సుజాత మళ్లీ హైదరాబాద్ వెళ్ళింది. అతని పక్కనే ఉన్న ఫోన్ తిప్పాడు. హైదరాబాద్కి ట్రంక్ కాల్ బుక్ చేశాడు. 5 నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. అతను ఆతురతగా ఫోన్ తీశాడు. హలో. సారీ సార్, లైన్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఆపరేటర్ కంఠం అతి కోమలంగా వినిపించింది. రవి ఫోన్ పెట్టేశాడు. అతనికి చెప్పలేనంత నిరాశగా ఉంది. విమల పాపకి జడవేస్తోంది. సుజాత అక్కడే సోఫాలో ఉన్న దిళ్లకి గలీబులు మారుస్తోంది. సుజా, మెడ్రాస్కి ఈ రోజైనా లైన్స్ క్లియర్ అయినాయేమో కనుక్కున్నావా? అంది విమల. ఇంత క్రితమే చేశానక్క. ఆ ఆపరేటర్ చిరాకు పడుతోంది. మీరు మళ్ళీ అడగనవసరం లేదు. లైన్స్ సరి అయితే నేనే పిలుస్తాను అంది. వాళ్లకి విసుగేనమ్మా. మన ఆదుర్ద వాళ్లకేం తెలుస్తుంది? విమల చెప్పింది. దిండుకి గలీబులు తొడుగుతున్న సుజాత పరధ్యాసగా నిలబడి ఉంది. అక్క, బావ రవికి నచ్చజెపుతారు కదూ? అతను త్వరపడి ఏ అభిప్రాయానికైనా వస్తే ఆవేశపడవద్దని అంటారు కదూ అంది బేలగా. తప్పకుండా చెబుతారు. నా మీద కోపంతో అలా ఎగిరారు, కానీ ఇలా జరిగినందుకు ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు రవికి ఎలా చెప్పాలో నాకు ఎన్ని నూరిపోశారో తెలుసా అంది. ఇంతలో పేపర్ అంటూ పేపర్ కుర్రాడు గుమ్మంలో నుంచి గిరాటు వేసి వెళ్ళిపోయాడు. సుజాత వెళ్ళి పేపర్ తీసుకుంది. దాన్ని యథాలాపంగా తిరగవేయబోతున్న సుజాత క్షణంసేపు ఆశ్చర్యపోయినట్టుగా ఆగిపోయింది. అందులో మొదటి పేజీలో లత ఫోటో ఉంది. దాని క్రింద మెడ్రాసు సెంట్రల్ స్టేషన్లో రైలు పెట్టెలో వదిలేసిన బెడ్డింగ్లో యువతి శరీరం అనే శీర్షికతో ఈ వివరాలున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన మెడ్రాస్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో వదిలివేయబడిన ఒక బెడ్డింగ్ని రైల్వే అధికారులు స్వాధీనపరుచుకున్నారు. పోలీసుల సహాయంతో తెరిపించి చూడగా ఈ యువతి శరీరం ఉంది. ఒంటిమీద ఎలాంటి గాయాలు లేవు. మెడ దగ్గర చర్మం కమిలి ఉంది.
బహుశా గొంతు పిసికి చంపబడి ఉంటుందని అధికారులు అనుకుంటున్నారు. యువతి మెడలో ఖరీదైన నెక్లెస్, చేతికి రిస్ట్ వాచ్ మినహా ఇంకేమీ లేవు. పోలీసులు ఆచూకీ తీస్తున్నారు అని ఉంది. స్తణువులా నిలబడిపోయిన చెల్లెల్ని చూసి కంగారు పడిన విమల, ఏమిటే సుజా, ఏమైంది? అలా ఉన్నావేమిటి? ఏముందందులో అని అడిగింది. సుజాత పేపర్ పట్టుకొని విమల దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. అక్క, ఈ ఫోటో చూడు. ఈ అమ్మాయే లత. నన్ను బాధపెట్టి నా జీవితం నరకం చేసిన లత. ఈ లతే అక్క. చచ్చిపోయిందట. ఎవరో చంపేశారట. చంపి బెడ్డింగులో చుట్టి రైల్లో పడివేశారట అంది. నిజంగానా? పాప, అక్కడ టేబుల్ మీద నా కళ్ళజోడుంది. ఇలా పట్టరామ్మా అంటూ విమల పేపర్ చేతిలోకి తీసుకుంది. చూసావా అక్క, ఒకరిని అన్యాయంగా బాధపెట్టిన పాపం ఊరికే పోతుందా? తప్పకుండా అనుభవిస్తారు. నా ఉసిరే తగులుంటుంది. అందుకే ఇలాంటి చావు చచ్చిపోయింది అంది సుజాత. విమల పాప తెచ్చి ఇచ్చిన కళ్ళజోడు పెట్టుకొని పేపర్లో వార్త ఆశాంతం చదివింది. చచ్చిపోయిందా, చంపేశారా? ఎంత చిన్న వయసే. మనిషి అందంగానే ఉంది. ఏమిటో ఈ ఆడపిల్లలు ఏవో అందలాలు ఎక్కుదామని ఊహలు అల్లుకుంటారు. చివరికి తెగిన గాలిపటాల్లా ఇలా అయిపోతారు. ఇలాంటి ఆడపిల్లలు తమ అందం మీద నమ్మకంతో, గర్వంతో జీవితాన్ని ఆటగా భావిస్తారు. చివరికి ఎవరి చేతిలోనో కీలుబొమ్మలుగా చిక్కి వాళ్ళు ఆడించినట్లు ఆడతారు. ఇలాంటి వాళ్ల బ్రతుకులు ఇట్లాగే సమాప్తం అవుతుంటాయి. స్వేచ్ఛ పేరిట సంఖ్యలు తెంచుకున్నాం అని అనుకుంటున్నారే తప్ప దానితో పాటు జీవించడానికి విలువైన ఆధారం వదిలేసుకుంటున్నామని ఆలోచించరు. చివరికి వీళ్లు కోరుకున్న సుఖమూ దక్కదు. ఎవరి సానుభూతి ఉండదు. రెండిటికి చెడ్డ రేవళ్ళవుతారు అంది విమల. అమ్మా రావే. జడ సగంలో ఆగిపోయిన పాప తల్లిని పిలిచింది. విమల పేపర్ సుజాత చేతికిచ్చి వెళ్ళింది. సుజాత పేపర్లో ఉన్న లత ఫోటో వైపే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. డేవిడ్ మార్చురీలో లత శవం గుర్తుపట్టాడు. నిర్జీవమైన ఆ ముఖం తదేకంగా చూస్తుంటే అతని పెదవుల మీద నవ్వు కదిలింది. కళ్ళ నిండా నీళ్లు కమ్మినాయి. బేబీ, చివరికి ఇప్పుడు కూడా నీ అలవాటే నెరవేర్చుకున్నావన్నమాట. నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఏ పని నాతో చెప్పి చేశావు? ప్రతిదీ చేసిన తర్వాతే చెప్పేదానివి. చివరికి ఇందులో కూడా అంతే చేశావు. నాతో చెప్పకుండానే వెళ్ళిపోయావు. నేను ఎప్పటిలాగానే చిన్నప్పటి నుంచి నీ తప్పులన్నిటినీ క్షమించినట్టే ఇది క్షమించాను. కానీ ఒకటే బాధ. మీ అమ్మకిచ్చిన వాగ్దానం నిలుపుకోలేకపోయాను. నీకు పెళ్లి చేయలేకపోయాను. అది ఒకటి నా బాధ. పక్కనున్న పోలీస్ అధికారి మెల్లగా అతని భుజం తట్టాడు. ఈ అమ్మాయి మీ అమ్మాయే కదూ అని అడిగాడు. అవును సార్, మా అమ్మాయే. నా కూతురు, నా రక్తం, నా ప్రాణం. డేవిడ్ చేతి మీద చెయ్యి ఆనించుకుంటూ భావావేశంతో చెప్పాడు. అతను బాగా తాగి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. కానీ అతని ప్రవర్తన మాత్రం ఎప్పటికంటే ఎంతో సభ్యతగా ఉంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి ఆవేశంలోనైనా అత్యంత మర్యాదగా సమాధానాలు చెబుతున్నాడతను. పోలీస్ అధికారి అతని చెయ్యి పట్టుకొని సున్నితంగా యువతలకు తీసుకువచ్చాడు. మేమడిగిన ప్రశ్నలన్నిటికీ దాపరికం లేకుండా సమాధానాలు చెబితే మేము సాధ్యమైనంత త్వరలో మీ గుండెల్లో చిచ్చుపెట్టిన ఆ దుర్మార్గుడెవడో పట్టి మీ ముందు ఉంచుతాం అన్నారు. మీరడిగిన దానికి సరైన సమాధానాలే చెబుతాను. కానీ ఈ ప్రపంచంలో నా దృష్టిలో దుర్మార్గులెవరూ లేరు. అంతా ఆ దేవుని బిడ్డలే. నేనెవరిని ద్వేషించలేను. ఆ దయామయుడు నన్నిలా ఈ లోకంలోకి పంపాడు అన్నారాయన. పోలీస్ అధికారి డేవిడ్ ధోరణి అంతా కూతురుపోయిన విచారంగా భావించి అంతగా పట్టించుకోలేదు. చూడండి, మీ అమ్మాయికి ఇలాంటి దుర్మరణం ప్రాప్తించిందంటే ఆ అమ్మాయికి తప్పకుండా ఎవరో గిట్టని వాళ్ళు ఉండి తీరాలి. ఆ అమ్మాయికి ఏ వ్యక్తితోనైనా విరోధం ఉండటం మీకు తెలుసా అని అడిగారు. తెలీదు. నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళెవరూ లేరు అన్నాడు. మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? పోలీస్ అధికారి అడిగాడు. లేరు అని మొన్నటి వరకు అనుకున్నాను. కానీ ఉన్నారని మీ రిపోర్టు రుజువు చేస్తోందిగా అన్నాడు డేవిడ్. మీ అమ్మాయి నెల తప్పిన మనిషి అని మా రిపోర్ట్లో చూసే వరకు మీకు తెలీదా అడిగారు వాళ్ళు. తెలీదు. డేవిడ్ తలదించుకొని 2 చేతులతో తలపట్టుకున్నాడు. సరే, మీరిక వెళ్ళవచ్చు. సాధ్యమైనంత త్వరలో హంతకుడిని పట్టుకొని శిక్ష పడేలా ప్రయత్నిస్తాం అన్నారు. డేవిడ్ చటుక్కున తలెత్తి ఆవేశంగా అన్నాడు. నో సార్, నో. హంతకుడెవరో కాదు. మీరెక్కడో వెతకనవసరం లేదు. ఇక్కడే ఉన్నాడు అన్నారు. వాట్ డూ యూ మీన్? అర్థం కానట్లు చూశాడు పోలీస్ అధికారి. మా అమ్మాయిని చంపిన ఆ హంతకుడు, ఆ అపరాధి మీ ముందే ఉన్నాడు. అతనెవరో కాదు సార్, నేనే. డేవిడ్ ఛాతి మీద బలంగా చరుచుకున్నాడు. అరెస్ట్ మీ. నన్నే కాదు, పిల్లల్ని కని వాళ్ళని సరిగ్గా పెంచలేక అదుపులో పెట్టలేని నాలాంటి అసమర్థులైన తల్లిదండ్రులందరినీ మీరు అరెస్టు చేయాలి. అసలైన అసమర్థులం మేం. కన్నబిడ్డలని చెప్పుకొని మమకారంతో అతి గారాబం చేసి
వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఖూనీ చేస్తున్న హంతకులం మేం. బిడ్డల్ని కన్నామని మురుస్తున్నామే కాని ఆ బిడ్డలు ఈ సంఘంలో వ్యక్తులవుతారని, వాళ్ళని సరిగ్గా పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుంచుకోవట్లేదు. నా కూతురు ఈరోజు ఇలా అయిందంటే కారణం నేను. అరెస్ట్ మీ సార్, పనిష్ మీ అన్నారాయన ఉద్రేకంగా. చేతులు చాచిన డేవిడ్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. పోలీస్ అధికారులు సానుభూతిగా చూడటం మినహా ఇంకేం చేయలేకపోయారు. సుజాత మాటిమాటికి వచ్చి గదిలో టైం చూస్తోంది. సుజాత మనసంతా వెర్రిగా ఆనందంగా ఉంది. రాత్రి మూర్తి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. రవి హైదరాబాద్ వస్తున్నాడని, ఇప్పుడే అతన్ని రైలు ఎక్కించి ఇంటికి వచ్చానని అతను చెప్పిన వార్త విన్నప్పటి నుంచి సుజాత ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఇన్నాళ్ల నుంచి పడుతున్న వేదన నుంచి విముక్తి పొందినట్లుగా, మనసు విహంగంలా స్వేచ్ఛగా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్టు క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపింది. ఎన్నడూ లేంది ఈవేళ సూర్యోదయం చూస్తుంటే అది ఈరోజు తన బ్రతుకులో మరువరాని శుభదినంగా అనిపించసాగింది. అతను రాగానే ఏం మాట్లాడాలో, ఎలా క్షమాపణ చెప్పాలో రకరకాలుగా ఊహించుకుంటోంది. మాటిమాటికి ఆ దృశ్యం మనోనేత్రం ముందు కనిపిస్తుంటే గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అనిపిస్తోంది. మొదట స్టేషన్లోకి వెళదామా అనుకుంది. కానీ మళ్ళీ ఆ ఆరాటాన్ని నిగ్రహించుకుంది. స్టేషన్లో నలుగురి మధ్య అతన్ని చూసి ఏమీ ఎరగనట్లుగా మామూలుగా ప్రవర్తించడం తన వశం అయ్యేటట్లుగా లేదు. అందుకే ఆ ఆలోచన విరమించుకుంది. స్నానం చేయగానే పిల్లల్ని తీసుకొని నేనలా గుడికి వెళ్ళి వస్తానే సుజా, విమల ముందుగానే చెప్పేసింది. నేను వచ్చి వంట చేస్తాను కానీ నువ్వేమీ వంట ఇంట్లోకి వెళ్లకు అని కూడా హెచ్చరించింది. పిల్లల్ని ముస్తాబ్ చేస్తున్న విమలని చూస్తుంటే సుజాత కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చప్పున విమల వెనక నుంచి దగ్గరగా వచ్చి మెడ చుట్టూ చేతులు పెనవేసింది. అక్క అంతకంటే మాట్లాడలేకపోయింది. ఏమిటే అడిగింది విమల. నాకు పిచ్చి ఎక్కుతుందేమోనన్నంత సంతోషంగా ఉందక్క. ఇంత తేలికగా రవి నన్ను క్షమిస్తాడని అనుకోలేదు అంది సుజాత. అతను చాలా మంచివాడని నీకు నేను ఎప్పుడో చెప్పాను కదా అంది విమల. కానీ ఇంత మంచివాడని నేనెప్పుడూ అనుకోలేదు. సుజాత అక్క గడ్డం పట్టి భుజం మీదుగా తన వైపు తిప్పుకొంది. అక్క నిజం చెప్పు, నేను అతనికి తగిన భార్యని కాదు కదూ అంది. వెరిదానిలా మాట్లాడకు విమల మందలింపుగా అంది. ఇన్నాళ్ల నుంచి పడిన ఆందోళనతో దిగులుతో సుజాత చిక్కింది. ఆ చిక్కిపోయిన ముఖంలోకి ఈరోజు చెప్పలేనంత కళ వచ్చింది. పిచ్చిపిల్ల విమల నిట్టూర్చింది. సుజాత జీవితాన్ని చిన్నాభిన్నం చేసే ప్రమాదం తెచ్చిన ఈ గాలిదుమారం ఇంత సులువుగా ఇంత త్వరగా సర్దుకుంటుందని అనుకోలేదు. ఇంతలో వీధిలో కారు ఆగిన శబ్దం వినిపించింది. ఆ చప్పుడు వినగానే సుజాత, విమల, పిల్లలు రవి వచ్చేశాడనే ఆనందంతో చప్పున ముందు గదిలోకి వచ్చారు. కానీ వాకిటి ముందు టాక్సీ కాకుండా జీప్ ఆగి ఉంది. అందులో నుంచి దిగిన పోలీసు అధికారులు లోపలికి వచ్చారు. వచ్చినది రవి కానందుకు సుజాతకి చాలా ఆశాభంగం కలిగింది. పోలీసు అధికారుల్లో ఒక అతను విమలని సుజాతని మార్చి మార్చి చూస్తూ మీలో సుజాత ఎవరు అని అడిగాడు. నేనే సుజాత సమాధానం చెప్పింది. మీ భర్త ఎక్కడా? ఊరు వెళ్లారు. ప్రేమలత అనే అమ్మాయి మీకు తెలుసా? సుజాత ఉలికిపాటును అణుచుకుంటూ తెలుసు అంది. మీ ఇద్దరికి ఎలాంటి పరిచయం? ముఖ పరిచయం మాత్రమే అంది సుజాత. ప్రాణస్నేహం లాంటిదేమీ లేదా అడిగారు వాళ్ళు. లేదు. అతను జోబులో నుంచి నెక్లెస్ తీసి సుజాత చేతికిచ్చాడు. ఇది మీదేనా అడిగాడు. నాదే భయంగా చూస్తూ చెప్పింది. ఇది ఆ ప్రేమలత మెడలో మాకు దొరికింది. ఆ అమ్మాయి చచ్చిపోయింది తెలుసా అడిగారు. పేపర్లో చూశాను. ఈ నెక్లెస్ ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చింది? సుజాత కంగారుగా చూపులు నేల మీదకి దించుకుంది. ఇది హత్య కేసు. మీరు దాపరికం పెట్టుకుంటే మీకే నష్టం అన్నారు వాళ్ళు. పెళ్లికి వెళుతున్నాను కావాలి అంటే నేనే ఇచ్చాను అంది. పోలీసు అధికారి ఈ ప్రశ్నలు జవాబులు నోట్ చేసుకుంటున్న అతనితో ఇది గుర్తించమంటున్నట్టు సంజ్ఞ చేశాడు. ఇప్పుడేగా ఆ అమ్మాయితో మీకు ముఖపరిచయం తప్ప ఇంకే స్నేహం లేదన్నారు. కేవలం ముఖపరిచయంతోనే ఇంత ఖరీదైన నెక్లెస్ ఆ అమ్మాయికి ఇచ్చారా మీరు అడిగారాయన. అతని తీక్షణమైన చూపులకి సుజాత తడబడింది. ఏమిటి ప్రశ్నలు? లత చచ్చిపోతే పోలీసులు ఇక్కడికెందుకు వచ్చారు? ఈ నెక్లెస్తో తనని ఈ గొడవలోకి లాగరు కదా? సుజాత ముఖంలో ఆనందం పారిపోగా భయాందోళనలు అలముకొన్నాయి. మీ ఇంట్లో బెడ్డింగ్ ఉందా అడిగారు వాళ్ళు. ఉంది. దానికి పైన పాకెట్ మీద ఇంగ్లీష్లో రవి అనే అక్షరాలు 4 మూలలా ఒక్కొక్కటి ఆకుపచ్చ దారాలతో కుట్టి ఉన్నాయా? ఉన్నాయి అంది సుజాత. పోలీస్ అధికారి సంజ్ఞతో పక్కనున్న అతను బయటికి వెళ్ళి
జీబ్లో ఉన్న బెడ్డింగ్ పట్టుకొని వచ్చి అక్కడ పెట్టారు. దానిపైన పాకెట్ మీద 4 మూలలా ఇంగ్లీష్లో రవి అనే అక్షరాలు కొట్టబడి ఉన్నాయి. ఇది మీదేనా? మాదే, సుజాత దిగ్భ్రమగా చూస్తూ అంది. ఇందులోనే ప్రేమలత శవం చుట్టి రైల్లో వదిలేశారు అన్నారు వాళ్ళు. సుజాత ఈ మాట వినగానే సర్పద్రష్టురాలిలా ఒక అడుగు వెనక్కి వేసింది. కళ్లల్లో నమ్మశక్యంగాని భయం రెపరెపలాడింది. ఈ ప్రేమలతకి రఘువీర్ అనే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆ బెడ్డింగ్ మీ ఇంట్లోనే ఉందేమో చూడండి అన్నారు వాళ్ళు. సుజాత అతని వైపు వెరపుగా చూస్తూ బెడ్డింగ్ వెతకటానికి లోపలికి వెళ్ళింది. ఇంతలో బయట టాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి రవి దిగాడు. అతను ఇంటి ముందు ఆగి ఉన్న పోలీస్ జీపు వైపు ఆశ్చర్యంగా చూశాడు. అడుగో బాబాయ్ వచ్చాడు అంటూ పిల్లలు ముగ్గురు ఎదురు పరిగెత్తారు. రవిని చూడగానే విమలకి కొండంత ధైర్యం వచ్చింది. అడుగో అతనే సుజాత భర్త, అతనితో మాట్లాడండి అంటూ వాళ్ళకి చెప్పింది. రవి పాపని ఎత్తుకొని లోపలికి రాగానే పోలీస్ అధికారి జోబులో నుంచి ఒక కార్డు తీసి చూపించాడు. రవి కరచాలనం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ. ఏం కావాలి? గౌరవంగా అడిగాడు. ప్రేమలత మర్డర్ కేసులో ఎంక్వైరీ కోసం వచ్చాం. గుడ్, మీరు సమయానికి వచ్చి మా శ్రమని తగ్గించారు అన్నాడు. ప్రేమలత మర్డర్ కేసా? ఏ ప్రేమలత? రవి ఆశ్చర్యంగా అడిగాడు. మీరందరూ ఎరుగున్న ప్రేమలతే, డేవిడ్ కూతురు. లతని మర్డర్ చేశారా? రవి నిర్ఘాంతపోయాడు. పోలీస్ అధికారి అతని ఆశ్చర్యాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నాడు. అన్ని పేపర్లలో ఫోటోలతో సహా వచ్చిన ఈ వార్త మీకు తెలియకపోవటం చాలా చిత్రమేనే అన్నాడు. రవి తనను తాను సంభాళించుకున్నాడు. ఐఆమ్ సారీ, నేను 4-5 రోజుల నుంచి పేపర్ చూడటం లేదు అన్నాడు. ఐసీ. అతని మాటలు వాళ్ళు నమ్మినట్టు లేదు. మీరు ఆ రోజున అంత హఠాత్తుగా మెడ్రాస్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నా భార్య కోసం చెప్పాడు రవి. ఆవిడ ఇక్కడే ఉన్నారుగా? అనుకోకుండా అదే రోజున తను ఇక్కడికి బయలుదేరొచ్చింది అన్నాడు రవి. ఆవిడ వస్తున్నట్టు మీకు తెలీదా? అనుమానంగా అడిగాడు అధికారి. తెలీదు చెప్పాడు రవి. మీరంత అర్జెంటుగా భార్య కోసం వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది? రవి మాట్లాడలేదు. అప్పటికే సుజాత రవి వెనక ఉన్న పడగ్గది గుమ్మంలోకి వచ్చి నిలబడింది. సుజాత లోపల నుంచి ఇదిగో మాది అంటూ ఇంకో బెడ్డింగ్ తీసుకురాలేదు. ఆమె కళ్ళు భయంగా ముందు గదిలో ఉన్న బెడ్డింగ్ మీద నిలిచి ఉన్నాయి. పోలీస్ అధికారులు రవిని ఊపిరాడనీయకుండా ప్రశ్నిస్తున్నారు. లతని మీరు ఉద్యోగంలో నుంచి తీసేసిన మాట నిజమేనా? నిజమే. మీ ఇంటికి తరచుగా వస్తూ ఉండేదా? అవును, అప్పుడప్పుడు. మీరు ఉద్యోగంలో నుంచి తీసేసిన అమ్మాయిని మీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చేవారు? మళ్ళీ ప్రశ్నించాడు అధికారి. నా భార్య ఆమె స్నేహితురాళ్ళు జవాబిచ్చాడు రవి. ప్లీజ్ నోట్ దిస్, పక్క అధికారికి చెప్పాడు. మీరు ఆఖరిసారిగా లతని ఎప్పుడు చూశారు? నేను ఊరు వెళ్లే రోజున రవి అన్నాడు. సుమారుగా మీ ప్రయాణానికి ఎన్ని గంటల ముందు? రవి గుర్తు చేసుకున్నాడు. 5-6 గంటల ముందనుకుంటాను. ఎక్కడ చూశారు? ఇక్కడే, మా ఇంట్లోనే అన్నాడు రవి. ఎందుకు వచ్చింది? అనుమానంగా ప్రశ్నించాడు అధికారి. నా భార్య కోసం. ఎందుకు వచ్చిందో కారణం చెప్పిందా? తనకేదో అవసరం వచ్చిందట, 1000 రూపాయలు కావాలని అడిగింది అన్నాడు రవి. మీరిచ్చారా? లేదు. అంత డబ్బు అడిగిందంటే మీ దగ్గర చనువు ఉందన్న మాటే కదా అన్నాడు అధికారి. రవి మాట్లాడలేదు. మీ మధ్య ఉన్నది చనువా, స్పర్ధ? అతను రెట్టించాడు. ఏదీ లేదు. అబద్ధం. మీ ఆవిడ మదన్ అనే అతనికి రాసిన ప్రేమలేఖలు దగ్గర పెట్టుకొని లత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఆ ధైర్యంతోనే అంత డబ్బు మిమ్మల్ని అడగటానికి వచ్చింది, కాదంటారా అన్నాడు. రవి క్షణం ఆగాడు. నిర్భయంగా చూస్తూ ఎలాంటి తొట్రుపాటు లేకుండా సమాధానం చెప్పాడు. నిజమే, ఆ స్పర్ధ మా మధ్య ఉంది. కానీ ఆ అమ్మాయిని నేను హత్య చేయలేదు. ఆ రోజున ఘర్షణ పడ్డాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని మళ్ళీ మా గుమ్మం ఎక్కవద్దని అన్నాను. తను వెళ్ళిపోయింది. అంతకు మించి నాకేం తెలీదు అన్నాడు. అయితే మీరు ఘర్షణ పడ్డట్టు ఒప్పుకుంటున్నారన్నమాట అన్నాడు అధికారి. జరిగిన సంగతి మీకు దాచకుండా చెప్పాను అన్నాడు రవి. అప్పటికే సుజాతకి కళ్ళు తిరిగిపోతున్నాయి. శరీరం తూలిపోతున్నట్టుగా అయింది. అక్క, విమలని చేయి చాస్తూ బేలగా పిలిచింది. విమల చప్పును పట్టుకోకపోయినట్టయితే సుజాత నేల మీద పడేదే. విమల స్పృహ తప్పిన సుజాతని అతి కష్టం మీద తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. పోలీసు అధికారి రవితో అన్నాడు. మిస్టర్ రవి, ఆ రోజు సాయంత్రం మీ ఇంటికి వచ్చిందంటున్న లత మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. మీరు ఊరు వెళ్ళటానికి చెప్పిన కారణం కూడా నమ్మదగినదిగా లేదు. లత శవం చుట్టిన ఈ బెడ్డింగ్ మీది. యు ఆర్ అండర్ అరెస్ట్. నడవండి అన్నాడు. పోలీసులు రవిని తీసుకువెళుతుంటే పిల్లలు బెదిరిపోయారు. పాప విమల చెయ్యి పట్టి లాగుతూ, అమ్మా, తప్పు చేస్తే పోలీసులు పట్టుకుపోతారని మమ్మల్ని తప్పు చేయొద్దంటావుగా. బాబా ఇప్పుడు ఏం తప్పు చేశాడే?
పోలీసులు తీసుకుని వెళుతున్నారు అని అడిగింది. విమల పాపని విసుగ్గా అవతలికి నెట్టి ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. మెడ్రాస్ మూర్తి నెంబర్కి డయల్ చేసింది. అవతల నుండి మూర్తి పలగ్గానే, ఏవండి, రవిని అరెస్ట్ చేశారండి. మీరు నుంచున్న పళ్ళంగా వచ్చేయండి, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదండి అంటూ వణుకుతున్న కంఠంతో చెప్పింది. నారాయణరావు గారు ఫోన్లో ఆదుర్దాగా మాట్లాడుతున్నారు. ఏమిటి, జామీను మీద వదలటం వీలు కాదంటున్నారా? 50,000 మా సంతకాలతో హామీలు కూడా తీసిపారేశాడు. ఇప్పుడేం చేద్దామంటారు? రవిని విడిపించడానికి ఇంకేదైనా మార్గముందేమో చూడండి లాయర్ గారు. నేను మొన్ననే మీకు చెప్పాను, ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ గట్టిగా చెబుతున్నాను. రవి ఈ హత్య చేసి ఉండడండి. అతన్ని ఈ ప్రమాదంలో నుంచి మీరు తప్పించాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే. నోనో, మీకు అలాంటి అపనమ్మకం ఏమాత్రం వద్దు. రవి సంగతి నాకు బాగా తెలుసు. నేను అతన్ని పెంచిన తండ్రిని. అటు సూర్యుడు ఇటు ఉదయించాడన్నా నమ్ముతాను, కానీ రవి ఈ హత్య చేశాడంటే నేను నమ్మను. మీరు అనుభవం కలవారు, సమర్థులు. మీరు తప్పకుండా మా రవిని రక్షించగలరనే గంపడంత ఆశతో ఈ బాధ్యత మీకు ఇచ్చాను. రవి నేను పెంచిన బిడ్డ కాదండి, నా కన్నబిడ్డే అనుకోండి. ఈ సహాయం చేసి మీరు నన్ను బ్రతికించాలి. సెంటిమెంట్ కాదు లాయర్ గారు, నా బాధ మీకు తెలియటం లేదు. రవి ఆ కటకటాల మధ్య నుంచి యువతలకి వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. థ్యాంక్ యూ. అలాగేనండి. మీ మీద భరోసాతో మొండి ధైర్యం తెచ్చుకుంటున్నాను నేను. నారాయణరావు గారు ఫోన్ పెట్టేసి ఉసూరంటున్నట్టుగా నుదుటి మీద అలుముకున్న చిరుచెమటలు తుడుచుకున్నారు. భర్తకు మందు తీసుకొచ్చిన సుశీలమ్మ అక్కడే నిలబడి ఈ మాటలన్నీ వింటోంది. రవి అరెస్టు అయ్యాడనే వార్త విన్నప్పటి నుంచి నారాయణరావు గారు ఆకలిగొన్న బొబ్బిలిలా తన ఆరోగ్య సంగతి కూడా విస్మరించి అక్కడికి ఇక్కడికి ఆదుర్దాగా తిరుగుతున్నారు. రవిని వెంటనే జామీను మీద విడిపించాలని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. రవిని విడిపించాలని ఆయన లాయర్ గారి దగ్గరకు పరిగెత్తబోతుంటే మొదటి క్షణంలోనే సుశీలమ్మ గారు అడ్డుపుల్ల వేసింది. మనకెందుకొచ్చిన గొడవండి ఇది? ఏ పుట్టలో ఏ పామున్నదో ఎవరికి తెలుసు? ఈ ఖూనీ కేసులో మీరు తలదూర్చడం దేనికి? అంది. నోర్ముయ్యవే, రవికి ఇంత ఆపద వస్తే మనకెందుకులే అంటున్నావా? నువ్వసలు మనిషివేనా? అతను వచ్చి ఆదుకోకపోతే మన ఫ్యాక్టరీ ఇట్లా నడిచేదా? ఆ రోజు మెడ్రాస్లో రవి నెత్తిన వేసుకొని భరించకపోతే నీ పుత్రరత్నం ఇప్పుడిలా టింగురంగా అంటూ పెద్ద మనిషిలా తిరుగుండేవాడేనా? నీకతను చేసిన మంచి పని ఏదీ గుర్తుండదేమిటి? నీకంటే పశువులు నయం అన్నారాయన కోపంగా. ఆపండి, మీ చేత మాటలు పడటం నాకివాళ కొత్త అంది సుశీలమ్మ. నోరు మూసుకొని వెళ్ళి ఆ సుజాతని ఒకసారి చూసిరా. ఆ అమ్మాయి బెంబేలు పడిపోతోంది. ధైర్యం చెప్పటానికి ఆ అమ్మాయికి మనం తప్ప ఎవరున్నారు అన్నారాయన. సుశీలమ్మ గారు ఒళ్ళు మండినట్టుగా చూసింది. కొండంత మనిషి మీరు అండగా ఉండి అన్నీ చూస్తుంటే ఇంక నేనెందుకు? మీరు వెళ్ళి ఓదార్చి వచ్చారుగా, మళ్ళీ నేను వెళ్ళటం దేనికి? నేనేమైనా ఆర్చేదాన్నా తీర్చేదాన్నా? విసురుగా అంది సుశీలమ్మ. నీకు బుద్ధి లేదే? ఇలాంటి బాధల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్ల ఓదార్పే ఎక్కువ అవసరం. నా కర్మ, అది కూడా నేనే చెప్పాలి అన్నారాయన. అక్కడే ఉన్న మదన్ కల్పించుకున్నాడు. అమ్మా, నాన్నగారు చెప్పింది నిజమే. ఒకసారి వెళ్ళి సుజాతని చూసి రాకూడదు? నువ్వు ఒంటరిగా వెళ్ళలేను అంటే నేను తోడొస్తాను అన్నాడు. ఎందుకో గాని ఎన్నడూ లేనిది ఆవిడ కొడుకు మీద మిర్రిమిర్రిగా చూసింది. ఆవిడ సుజాతని చూడటానికి వెళ్ళనే లేదు. ఫోన్లో లాయర్తో మాట్లాడి మంచం మీద కూలబడిన నారాయణరావు గారు భార్య అందించిన మందు తీసుకుంటూ, ఈ పూటైనా సుజాతని చూడటానికి వెళ్ళావా అని అడిగారు. లేదు అంది ఆవిడ ముక్తసరిగా. నీకు బుద్ధుందా లేదా? ఆ అమ్మాయి అంత కష్టంలో ఉంటే ఇప్పుడు కూడా నీ సాధింపులు మానవన్నమాట. నీ ధోరణి నీదేనా అన్నారాయన. అనండి, ఆగారే? పశువులతో సమానం, అంతేగా మీరనే మాట అంది. పశువులకి కూడా దయాదాక్షిణ్యాలుంటాయే. నువ్వు పశువువి కాదు, పాషాణానివి అన్నారాయన. అవును, పాషాణాన్నే. మీరు బయలుదేరారుగా ధర్మమూర్తులు. ఎంతో దయగల మనసున్నవాళ్లు కదా మీరు. చూడండి, మీరు ఆ రవిని గురించి పట్టించుకోవటం మానేస్తారా, లేక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా అని నిలదీశారు సుశీలమ్మ గారు. డబ్బు ఖర్చయిపోతోందనేగా నీ ఏడుపు. ఏం చేసుకుంటావే ఈ డబ్బు? చస్తే మన వెంట పూచక పుల్ల కూడా రాదు అన్నారాయన. మీతో మాట్లాడే కంటే తల బద్దలు కొట్టుకొని చావటానయ్యాం అందావిడ. ఆవిడ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చీచి, వెధవ మనుషులు, వెధవ జాతకాలు. సాటి మనుషులంటే జాలి కూడా లేదు. డబ్బో అని ఏడుస్తుంది. ఆయన విసుక్కున్నారు. అవతల గదిలో నుంచి ఏడుస్తున్న సుశీలమ్మ గారిని మదన్ ఊరుకోమ్మా ఊరుకో అని సముదాయించటం వినిపిస్తూనే ఉంది. సుజా, ఏమిటే ఈ మొండితనం? నువ్విలా అన్నం నీళ్లు మానేసి కృషిస్తూ కూర్చుంటే రవి విడుదల అయి వస్తాడా? చేయవలసిన ప్రయత్నాలేవో మీ బావ నారాయణరావు గారు చేస్తూనే ఉన్నారు.
సుజాతని బలవంతంగా ఒక కప్పు హార్లిక్స్ తాగించటానికి ప్రయత్నం చేసి విఫలురాలై విమల కోపం తెచ్చిపెట్టుకుంటూ అంది. రవి అరెస్ట్ అయినప్పటి నుంచి సుజాత మామూలు మనిషిలా లేదు. సుజాతకి ధైర్యం చెప్పటం, శాంతపరచటం విమలకి శక్తికి మించిన పనే అయిపోయింది. అన్నం తినదు, నిద్రపోదు, మెదలకుండా కూర్చుంటుంది. ఎవరైనా దగ్గరకు వచ్చి పలకరిస్తే ముఖం దించుకొని ఏడుస్తుంది. ఈ వారం రోజుల్లోనే గుర్తుపట్టలేనంతగా చిక్కి శల్యమైన సుజాతని చూస్తుంటే విమలకు కడుపు తరుక్కుపోతోంది. ఇంతలో మూర్తి లోపలికి వచ్చాడు. విమల ఆదుర్దాగా అతనికి ఎదురుకు వెళ్ళింది. ఏవండి, బయలు దొరికిందా? రవిని విడిచిపెడతామన్నారా అని అడిగింది. లాభం లేదు విమల. పాపం నారాయణరావు గారు, ఆయన చేసిన ప్రయత్నమంతా ఊరికినే పోయింది. అసలు పొరపాటంతా రవిది. ఆ లత మెళ్ళో ఉన్న నెక్లెస్ నేనే ఇచ్చానని అనటంతో ఆ కేసు మరింత బలపడిపోయింది అన్నాడు మూర్తి. ఈ మాట వినగానే సుజాత మోకాలి మీద తలదించుకొని ఏడవనారంభించింది. విమల నిట్టూర్చింది. బాగానే ఉంది, ఈ గండం ఎలా గడుస్తుందో ఏమిటో అంది. నాకూడా భయంగానే ఉంది విమల. సాక్ష్యాలన్నీ రవి మీదనే నేరం రుజువు చేస్తున్నట్టుగా ఉన్నాయి. కాస్త కాఫీ ఉంటే ఇవ్వు, నేను మళ్ళీ లాయర్ గారింటికి వెళ్ళాలి అన్నాడు మూర్తి. అమ్మా, పిన్ని ఏడుస్తుందెందుకు? బాబాయ్ ఇంటికి రాడే? పిల్లలు అమాయకమైన ప్రశ్నలు వేయబోయి తల్లి చేత చి నోరు మూసుకోండి, అన్నీ మీకే కావాలి అనే అదిలింపులు తిన్నారు. మూర్తి విమల ఇచ్చిన కాఫీ తాగి మళ్లీ హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. రవి అరెస్ట్ అవటంతో సుజాత జీవితం నడిబజార్లో పడ్డట్టయింది. ఎవరి నోట విన్నా ఈ కబుర్లే. నలుగురు నాలుగు రకాలుగా ఊహించుకుంటూ వాళ్లు నమ్మినాటివి నిజాలని పక్కవాళ్లకి కుతూహలంగా చెప్పసాగారు. కొంతమంది మదన్కి సుజాతకి అవినీతికరమైన సంబంధం ఉందని, అది లత కంటపడి బ్లాక్మెయిల్ చేస్తుంటే తన సంసారం పరువు బజారుకి ఎక్కకుండా ఉండేందుకు రవి భార్యని మెడ్రాస్ పంపేసి లతని ఇంటికి రప్పించి పీక నులిమేసి గుట్టు చప్పుడు కాకుండా బెడ్డింగ్ చుట్టి గప్చిప్గా రైలు వదిలేశాడని అంటే, మరికొంతమంది అది పూర్తిగా అబద్ధమన్నారు. అసలు రవికి లతకే ఏదో పాత పరిచయం ఉందని, అది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొనసాగిందని, సుజాత అది తెలుసుకొని వాళ్లని పట్టుకొని రవితో పోట్లాడి అక్క దగ్గరికి వెళ్ళిపోయిందని, విడాకులు ఇస్తానని బెదిరించిందని, రవి లతని వదిలించుకోవాలని ప్రయత్నిస్తే నెలతప్పిన లత నలుగురికి తెలియజేసి అల్లరి చేస్తానని, మర్యాదగా తనని పెళ్లి చేసుకుంటావా లేదా అని బెదిరిస్తే రవి లత పీడ వదిలించుకోవటానికే చంపేశాడని అనసాగారు. ఆ విధంగా సుజాత బ్రతుకు అవహేళనకు గురి అయింది. పనిలేని ఒకరిద్దరు అమ్మలక్కలు పనిగట్టుకొని ఇంటికి వచ్చి లేనిపోని సానుభూతి కనబరచబోతుంటే విమల వారికి నోరు మూతపడేలా సమాధానం చెప్పి పంపించింది. వాళ్లు వెళుతూ వ్యంగ్యంగా 4 మాటలు దులిపి వెళ్ళిపోయారు. ఈ వెక్కిరింతలు, హేళనలు సుజాత మనసుని మరింత గాయపరచసాగాయి. దీనికంతటికీ మూల కారణం నేనే, పాపిష్టిదాన్ని, రవి జీవితం నరకం చేశాను అనుకుంటూ కుమిలిపోసాగింది. మూర్తి మాటలు వింటుంటే రవి విడుదల అవుతాడనే ఆశ ఏమాత్రం కనిపించటం లేదు. అతన్ని ఈ ఆపదలోకి తోసి చూస్తూ కూర్చోవటం మినహా ఇంకేం చేయలేకపోతోంది. మంచం మీద కూర్చొని ఆలోచించిన కొద్దీ సుజాతకి గంగవెరులెత్తినట్టుగా ఉంది. తల గోడకేసి కొట్టుకొని చచ్చిపోవాలనిపిస్తోంది. శివుడి 3వ నేత్రం లాంటిది సంపాదించి రవిని ఇంత కష్టంలోకి తోసిన ఆ దుర్మార్గుడెవరో తెలుసుకొని తీరాలని అనిపిస్తోంది. అసలు దీనికంతటికీ మూల కారణం ఆ బెడ్డింగ్. తమ ఇంటిలో బెడ్డింగ్ బయటికి పరాయి వాళ్ల చేతుల్లోకి ఎట్లా వెళ్ళింది? తను మెడ్రాస్ వెళ్లే రోజు కూడా దాన్ని చూసింది. దానిలో పక్క బట్టలు, దిండు తీసుకుని వెళదామని అల్మెరాలో నుంచి తీసి కూడా మళ్ళీ అక్కడే గిరాటు కొట్టింది. తనకు తెలియకుండా అదసలు బయటికెలా వెళ్ళింది? అమ్మగారు, కాళ్ళు కాస్త పైకి పెట్టండి, మంచం క్రిందకి వంగి ఊడుస్తూ పనిమనిషి అంది. సుజాతకి ఆ క్షణంలో పనిమనిషిని చూస్తే ఎక్కడలేని కోపమూ వచ్చేసింది. ఇది ఒక దొంగ, పక్కా కిలాడి. సుజాత చట్టుక్కున వంగి పనిమనిషి జుట్టు పట్టి పైకి లాగింది. ఏమే, నిజం చెప్పు, నేను లేనప్పుడు మనింటికి ఎవరొచ్చారు? నువ్వెవరికైనా ఏమైనా ఇచ్చావా అని అడిగింది. పని మనిషి తెల్లబోయింది. సుజాత తన మీద దొంగతనం అంటగట్టబోతోందని అనుకుంది. ఏమండోయ్, మాటలు మర్యాదగా రానియండి అంది. సుజాత మంచం మీద నుంచి దిగి అక్కడికి దగ్గరలో మూలగా ఉన్న క్రికెట్ బ్యాట్ అందుకొని దానితో పని మనిషిని ఎడాపెడా వేసింది. దాని కేకలు విని విమల పరిగెత్తుకు వచ్చింది. సుజాత, ఆగవే, ఏమిటి పని? నీకేమైనా మతిపోయిందా? చెప్పును చేతిలో నుంచి బ్యాట్ అందుకుంది విమల. నువ్వు ఆగక్క, అడ్డులే. ఇన్నాళ్ళు నాకు దీని సంగతి గుర్తుకు రాలేదు. దీని బుద్ధి మంచిది కాదు. ఇది ఎంత పనైనా చేయగలదు. మన ఇంట్లో బెడ్డింగ్ కనిపించటం లేదు. అది పోయిందంటే దీని లాలూచి ఏదో ఉండనే ఉంటుంది. ఏమే, నిజం చెబుతావా చెప్పవా అని నిలదీసింది. సుజాత కొట్టబోతుంటే విమల అడ్డుపడింది. అలాగైతే ఈ పని చేయాల్సింది మనం కాదే, పోలీసులకే అప్పచెబుదాం
ఆ నిజమేదో వాళ్లే కక్కిస్తారు అంది. పోలీసుల మాట వినేసరికి పనిమనిషి ముఖం వెలవెలాపోయింది. అది చూసి సుజాత ఆవేశంగా అంది, నేను ఊరు వెళ్లే ముందు ఇల్లు నీకు అప్పజెప్పి వెళ్లాను. ఇంటి తాళం చెవులు నీకిచ్చాను. నీకు తెలియకుండా ఈ ఇంట్లోకి ఎవరూ రారు. నువ్వు నిజం దాచకుండా చెబుతావా, పోలీసుల్ని పిలిపించమంటావా అంది. అమ్మగారు, పిల్లలు గలదాన్ని. పని మనిషి ఏడవటం మొదలుపెట్టింది. నీ పిల్లలు నీకు దక్కాలంటే నిజం చెప్పు. విమల కూడా తీక్షణంగా అంది. నేను మీకు మొన్ననే చెబుదామనుకున్నానండి, కానీ భయం వేసింది. ఆ రోజు అయ్యగారు ఊరు వెళ్లే ముందు లతమ్మ గోరు వచ్చింది. అయ్యగారిని డబ్బడిగింది. ఇవ్వను, వెళ్ళిపోమని తిట్టారు. లతమ్మ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అయ్యగారు స్నానం చేసి ఫ్యాక్టరీకి వెళ్లారు. త్వరగా వంట చేయమని, ఫ్యాక్టరీ నుంచి వచ్చి భోజనం చేసి ఊరు వెళతానని చెప్పారు. అయ్యగారు చాలాసేపటి వరకు రాలేదు. నేను వంట చేసి అయ్యగారి కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో మదన్ బాబు వచ్చాడండి. తను ఊరు వెళుతున్నానని, బెడ్డింగ్ కావాలని అడిగారు. అయ్యగారు వస్తారు, ఆయన్నే అడగమని చెప్పాను. అంతవరకు ఆగే వీలు లేదన్నాడు. బెడ్డింగ్ ఇచ్చాను. ఇది తీసుకువెళ్ళినట్టు ఎవరికీ చెప్పవద్దన్నారండి. నాకు 100 రూపాయలు చేతిలో పెట్టారు. బెడ్డింగ్ విషయం తనకి ఇచ్చినట్టు మర్చిపోమని, ఒకవేళ నేను ఇచ్చానని అన్నా తను ఇవ్వలేదని అనేస్తానని అన్నారు. నాకప్పుడు ఆ మాటలేం అర్థం కాలేదు. ఇప్పుడు మీరంతా దాని గురించి ఇంత గొడవ పడుతుంటే నేనెంత ఎదో పని చేశానో తెలిసొస్తోంది. డబ్బుకి ఇంకెప్పుడు కక్కుర్తి పడనండి, నా పిల్లల మీద ఒట్టు. పని మనిషి ఏడుస్తూ చెబుతుంటే ఆ మాటలేవి తలకి ఎక్కన్నట్టు నిలబడిపోయింది సుజాత. విమల ఆశ్చర్యంగా వేళ్లతో బుగ్గలు నొక్కుంది. ఏమిటి, మదన్ తీసుకెళ్లాడా? సుజా, మీ బావరాని ఈ విషయం అని ఇంకా ఏదో చెప్పబోయింది. సుజాత శిలాప్రతిమలా నిలబడి గాజు కళ్లతో చూస్తోంది. నీకు పిచ్చా అక్క? మదన్ ఒప్పుకుంటాడా? నాకు తెలీదంటాడు. ఈ పని మనిషి చేత నేనే డబ్బు ఇచ్చి అబద్ధం పలికిస్తున్నాను అంటాడు. అతన్ని మనం పట్టుకోలేం, మనం రుజువు చేయలేం. సుజాత కంఠం కోసిన గాజు పలకలా వాడిగా పలికింది. మదన్ టిప్టాప్గా డ్రెస్ చేసుకున్నాడు. హుషారుగా ఏలపాట పాడుతున్నాడు. సుశీలమ్మ గారు మంచం మీద సుస్థి మనిషిలా నీరసంగా కూర్చొని ఉంది. ఒరే, ఎక్కడికిరా అంది. ఇప్పుడే వస్తానమ్మా, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతోంది. 10 నిమిషాలు అలా తిరిగి వచ్చేస్తాను అన్నాడు. మను, ఇలా రారా అంది. ఏమిటమ్మా? అతను దగ్గరగా వచ్చాడు. ఆవిడ అతని తలని ఆప్యాయంగా నిమిరింది. ఆ కళ్లల్లో భయాందోళనలు, సుళ్ళు తిరుగుతున్నాయి. రవి మీద ఆ కేసేదో తేలే వరకు నువ్వు బయటికి వెళ్ళకురా నాయనా, నాకేమిటో చాలా భయంగా ఉంది అందావిడ. మదన్ హుషారుగా ఈలవేశాడు. చేతి దగ్గర గుండీలు పెట్టుకుంటూ, నీకేమైనా పిచ్చా అమ్మా? ఇంకా నీ భయాలన్నిటికీ స్వస్తి చెప్పు. ఈ మదన్కి వచ్చిన భయమేమీ లేదు. నువ్వు కలత నిద్రలో కెవ్వుమని అరవకుండా నిశ్చింతగా నిద్రపో అన్నాడు మదన్. ఏమోరా, నా గుండె మీద భూతం కూర్చున్నంత భయంగా ఉంది. ఒంటరిగా 1 నిమిషం ఉండలేకపోతున్నాను. కళ్ళు మూసుకుంటే ఒళ్ళు జలధరించే కలలు వస్తున్నాయి. నిన్న రాత్రి అలా లేచి కూర్చుంటే నాన్నగారు ఏమిటసలు, ఏమైంది చెప్పమని గంటసేపు ఆరా తీశారు. ఆయన్ని సమాధానపరిచి ఏం లేదని నచ్చజెప్పేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది అందావిడ. నువ్వు మరీ కంగారు పడిపోతుంటే ఎదుటి వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఈరోజు కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి నాన్న నీకు చెప్పలేదా? రవి నోరెత్తలేదనుకో, చచ్చిన పాములా ఉన్నట్ట. రవికి మరణశిక్ష పడటం ఖాయం అనుకున్నారట. ఇవన్నీ నీకు ఎవరా చెప్పారు అంది సుశీలమ్మగారు. నా ఫ్రెండ్ గోవర్ధన్ చెప్పాడమ్మా. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నేను ఇల్లు కదలటం లేదు, నువ్వు కాస్త కోర్టుకు వెళ్ళి అదేమిటో ఫోన్ చేసి చెప్పమని అడిగాను అన్నాడు ఆనందంగా. ఆ మరుక్షణమే ప్రసన్నంగా ఉన్న మదన్ ముఖం చిట్లించాడు. నాన్నగారే న్యూసెన్స్ చేస్తున్నారమ్మా, పైకి అప్పీలు చేస్తారట. ఎంత డబ్బైనా సరే ఆయన ఈ కేసు వదలరట అన్నాడు. ఆయనొకరు మన ప్రాణానికి ఆవిడ విసుక్కుంది. అసలు ఈ బాధంతా ఈయన వల్లనే వచ్చిందమ్మా. అంత మంచి లాయర్ని ఈయన పెట్టకపోతే అది ఎప్పుడో తేలిపోయేది. ఇక మనకి వచ్చిన భయం ఏమీ లేదమ్మా, నువ్వు కంగారు పడకు. హాయిగా ఈ పుస్తకం చదువుకో. పక్కనున్న భగవద్గీత తీసి ఆవిడ చేతిలో పెట్టి గుమ్మం వైపు రాబోతోంటే అక్కడ నారాయణరావు గారు నిలబడి కనిపించారు. తండ్రిని చూడగానే మదన్ తడబడ్డాడు. అతని ముఖంలో హుషారు ఎగిరిపోయింది. పెదవుల మీద ఏలపాట టక్కున ఆగిపోయింది. చూపులు కంగారుగా నేలమీదికి వాలినాయి. నారాయణరావు గారి చూపులు కొడుకు మీదనే నిలిచినాయి. ఎన్నడూ లేనిది ఆ చూపుల్లో కరుణ ఉట్టిపడుతోంది. ఎక్కడికిరా వెళుతున్నావు? మదన్ తడబడినట్టుగా అన్నాడు. అమ్మకి ఈ పూట కాస్త కులాసాగా ఉంది నాన్న. మీరు కూడా ఇంటికి వచ్చారుగా, నేను కొద్దిసేపు అలా వెళ్ళి వస్తాను మదన్ వెళ్ళిపోతూ అన్నాడు. ఇదిగో ఆయన పిలిచాడు. డబ్బేమైనా కావాలా?
ఆగిపోయిన మదన్ తన చెవుల్ని తానే నమ్మలేనంత ఆశ్చర్యంగా తిరిగి చూశాడు. తండ్రేనా ఈ మాట మాట్లాడేది? నారాయణరావు గారు జోబులో నుంచి పర్సు తీసి చెయ్యి చాచారు. ఇందులో 2000 నా సుస్థితో, మీ అమ్మ సుస్థితో నువ్వు ఈ మధ్య ఫ్రెండ్స్ సంగతే ఎత్తకుండా ఇంట్లోనే ఉన్నావుగా. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీ స్నేహితులతో పార్టీ చేసుకో. ఏమిట్రా అలా చూస్తావు? డబ్బు తీసుకో అన్నారాయన. నాన్న, మీరు అర్థం కానట్లు అడిగాడు మదన్. నా అంతటా నేనే ఇస్తున్నానని ఆశ్చర్యంగా ఉందా? ఈ బ్రతుకులో ఏది శాశ్వతంరా? ఏదీ కాదు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో మనకేదీ తెలీదు అన్నారాయన. మను, నాన్నగారిస్తుంటే అలా చూస్తావే? డబ్బు తీసుకో. నేను నీకు చెప్పలేదు? నువ్వు బుద్ధిగా ఉంటే నాకంటే ఎక్కువగా నిన్ను ఆయన గారాబం చేస్తారు. సుశీలమ్మగారు ఆనందంగా అంది. మదన్ తండ్రి దగ్గరకు వచ్చాడు. పసిపిల్లవాడు స్వీట్ కోసం చూసినట్టు ఆశగా ఆ డబ్బు వైపు చూశాడు. ఆ డబ్బు తీసుకున్నాడు. అతని ముఖంలో చెప్పలేనంత ఆనందం వెల్లువిరిసింది. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ చిన్నపిల్లవాడిలాగే అన్నాడు. నీ మొహం, ఆ టై ఏమిట్రా? ఆ నాట్ అలాగైనా వేసుకునేది? నారాయణరావు గారు కొడుకు మెడలో టై ముడి సరిచేశారు. మదన్ బుద్ధిమంతుడిలా తండ్రి ముందు నిలబడి టై సరిచేయించుకున్నాడు. వెళ్ళు, ఆయన కొడుకుని వదిలారు. మదన్కి పట్టలేనంత ఆనందంగా ఉంది. వెళ్లే ముందు చట్టుకున వెనక్కు తిరిగి తల్లి దగ్గరకు వచ్చాడు. మను, నువ్వెప్పుడు ఇలా మీ నాన్నని సంతోషపెట్టాలరా అంది ఆవిడ. అలాగే మమ్మీ, మిమ్మల్ని ఇక ఎన్నడూ బాధపెట్టను. ఇక స్నేహితులతో తిరిగి డబ్బు కూడా పాడు చెయ్యను. చేతిలో డబ్బు చూపిస్తూ, ఇది నా ఆఖరి పార్టీ అనుకో. స్నేహితులకి గుడ్ బై చెప్పేస్తాను. వెళ్తున్నాను మమ్మీ, నా కోసం చూడకు, నిద్రపో అనేసి వెళ్ళిపోయాడు. నారాయణరావు గారు వెళ్ళిపోతున్న కొడుకు వైపే చూస్తున్నారు. సుశీలమ్మగారు కళ్ళు తుడుచుకుంది. ఈరోజు నాకు చాలా హాయిగా ఉంది అందావిడ. ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉంది? ఆయన దగ్గరికి వచ్చాడు. పర్వాలేదు. డాక్టర్ వచ్చి వెళ్ళాడా అడిగారాయన. ఆయనకి నీ కేసేమిటో అంతుపట్టడం లేదు. నువ్వు దేనికో చాలా భయపడుతున్నావని, అది నరాలకు సంబంధించిందని అన్నాడు. నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు నీ మనసులో మాట చెప్పటం లేదు అన్నారాయన సూటిగా చూస్తూ. అబ్బే, ఏం లేదండి. ఏదైనా ఉంటే మీకు కాకుండా నేను ఇంకెవరికి చెబుతాను అందావిడ. ఆ మాట నువ్వు నిజంగా అంటున్నావా? మీ దగ్గర నేనెప్పుడైనా అబద్ధమాడానా అంది. మదన్ విషయంలో చాలాసార్లు చెప్పలేదు, గుర్తు తెచ్చుకో అన్నారాయన. ఆవిడ మాట్లాడలేదు. నువ్వు దేనికి బాధపడకపోతే నిద్ర కోసం ఇలా నిద్ర మాత్రలు ఎందుకు వేసుకుంటున్నావు? పగలు కూడా నిద్ర కోసం మాత్ర మింగాల్సిన బాధ నీకు ఏం వచ్చింది? అర్థం కానట్లు అడిగారు. ఏం రాలేదు. నన్ను ఇలా నిలదీయకండి. ఇంకేమైనా చెప్పండి. రవి సంగతి ఏమైంది? ఉరిశిక్ష పడుతుందంటున్నారా అని అడిగింది. నారాయణరావు గారు నిట్టూర్చారు. ప్రస్తుతం ధోరణి చూస్తే అలాగే ఉంది. చెట్టంతవాడు చేతికెదిగిన బిడ్డ అలా అయిపోతున్నాడంటే నాకు నిజంగా గుండెల్లో నొప్పి వస్తోందే అన్నారాయన. మీరు అలాంటివన్నీ పెట్టుకొని మనసు పాడు చేసుకోకండి. ఏం చేస్తాం, ఎవరి కర్మ వాళ్ళది అందావిడ. రవి స్థితిలోనే మన మదనుంటే అడిగారాయన. ఆవిడ అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా చూసింది. కళ్ళు భయంతో కంపించినాయి. అలాంటి పాడు మాటలు మీ నోటిలో నుంచి పొరపాటుగా కూడా రానీకండి అంది ఆవేశంగా. ఇందులో నేనన్న పొరపాటు మాట ఏముంది? మాట వరుసకే నువ్విలా అయితే మదన్ ఒకవేళ రవి చోటులోనే ఉంటే? ఆవిడ చేతులు రెండు చప్పుడయ్యేలా జోడించింది. మీకు మీ పెద్దలకి ఓ నమస్కారం. మదన్ సంగతి వదిలేయండి, ఇంకేమైనా చెప్పండి అంది. ఇంతలో పని మనిషి కాఫీ తెచ్చిచ్చింది. తాగు, కాస్త భయం తగ్గుతుంది. భార్య చేతికి కప్పు అందించారాయన. అవును, ఇదేమిటి చాలా వింతగా ఉంది? ఆయన కాఫీ తాగుతూ ఆలోచనగా అన్నారు. ఏమిటి? ఆవిడ మళ్ళీ ఉలికిపాటుగా అడిగింది. లత చచ్చిపోయింది. రవి అరెస్ట్ అయ్యాడు. సుజాతకి ఇంత బాధ వచ్చిపడింది. అయినా చలం కంటికి కనిపించకుండా పోయాడే. వాడేమైనట్టు? పోలీసులకి, లాయరు గారికి ఇది పెద్ద అనుమానంగా ఉంది అన్నారాయన. సుశీలమ్మగారి చేతిలో కాఫీ కప్పు తొణిగసిలాడింది. మనకెలా తెలుస్తుందండి అంది. మన మదన్కి వాడు ఆఖరిసారి ఎప్పుడు కనిపించాడో అడగటానికి పోలీసులు వస్తారట అన్నారు. ఆవిడ ముఖం వెలవెలాపోయింది. అన్నట్లు నీకు చెప్పటం మర్చిపోయాను. ఆయన జోబులో నుంచి ఒక చిన్న కాగితం పొట్లం తీశారు. నిన్న మన పనిమనిషి మదన్ గదిలో కార్పెట్ తీసి దులుపుతుంటే దానిలో నుంచి ఈ రాయి క్రింద పడిందట. ఇది ఎవరిది? ఇలాంటిది నీ నగల్లో లేదనుకుంటా అని అడిగాడు. ఆవిడ కళ్లల్లో నిగ్రహించుకుంటున్న భయం, బెదురు తొంగి చూస్తున్నాయి. లేదు అందావిడ. ఆ లతమెడలో దొరికిన నెక్లెస్లో ఒక రాయి లేదట. అది కూడా ఇలాంటి చిన్న కెంపురాయే.
ఇది మనవాడి గదిలోకి ఎలా వచ్చిందో నాకంతా అయోమయంగా ఉంది. లత అసలు మన ఇంటికి రాలేదు కదా అన్నారాయన. సుశీలమ్మ దాని వైపే చూస్తోంది. ఆయన భార్య భుజం మీద చెయ్యి ఆనించారు. సుశీల, ఏదైనా జరిగి ఉంటే దాపరికం లేకుండా చెప్పేశాయి. ఆ విషయం ఏదో నా చేతులు దాటిపోకముందే, నేనేది చెయ్యలేని స్థితికి రాకముందే నన్ను తెలుసుకోనివ్వు. మదన్ గదిలో దొరికిన ఈ రాయి, హఠాత్తుగా నువ్వు పడిన సుస్థి, రాత్రివేళల నిద్రలో పీడకలలతో నువ్వు అరుస్తూ లేచి కూర్చోవటం, ఇవన్నీ కలిపి ఆలోచిస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. సూటిగా చూస్తూ అడిగారాయన. ఆవిడ భర్త చూపుల్ని ఎదుర్కోలేనట్టుగా తడబాటుగా తలదించుకుంది. నా మీద నీకు నమ్మకం లేదా సుశీల? ఇది మన జీవితాలకు సంబంధించిన సమస్య అన్నారాయన. ఆవిడ ఇక భరించలేని దానిలా తూలిపోతున్నట్లుగా కుర్చీలో నుంచి లేచింది. ఏవండి, వణుకుతున్న కంఠంతో అన్న ఆవిడ మరుక్షణం ఆయన పాదాల దగ్గర కుప్పలా కూలిపోయింది. సుజాత విమల బలవంతం మీద అప్పుడే స్నానం చేసి వచ్చింది. జడ వేసుకోవటానికి తలదువ్వుకుంటోంది. కొద్ది రోజులుగా నిద్ర, శాంతి అనేది ఎరుగని ఆ ముఖం కళావిహీనంగా ఉంది. కళ్ళ క్రింద చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మనసులో ఆగకుండా అవిరామంగా వస్తున్న పెనుగాలులకి ఆ నాజూకైన హృదయం తట్టుకోలేనట్టుగా ఆ తనూలత మరింత చిక్కి శల్యమైంది. విమల అల్లిక బుట్టలో పళ్ళు, కొబ్బరికాయ, ఊదు కడ్డీలు పెట్టుకొని అక్కడికి వచ్చింది. అదేమిటి, గంట నుంచి ఇలాగే ఉన్నావు? ఇంకా జడవేసుకునే లేదు? నేను వెయ్యనా అంది. వద్దక్క, నేను గుడికి రాను, నువ్వెళ్ళు అంది సుజాత. కాస్త మనశ్శాంతిగా ఉంటుందే సుజా, నా మాట విను, బయలుదేరు అంది. ఏ దేవతలని నేను ప్రార్థించదలుచుకోలేదు. నా దురదృష్టాన్ని ఎవరూ సరిదిద్దలేరు అని అంటుండగానే సుజాతకి కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. విమల ఆదుర్దగా చెల్లెల దగ్గరికి వచ్చింది. నీకీ పిచ్చితనమే వద్దన్నాను. అప్పుడే రవికి ఉరిశిక్ష పడినట్టే ఎందుకనుకుంటావు? నారాయణరావు గారు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అంది సర్ది చెబుతున్నట్టుగా. ఆయన మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారక్క. రవి నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే లక్షణంగా, హాయిగా పిల్లా పాపలతో సుఖంగా, నిండుగా నూరేళ్లు బ్రతికేవాడు కదూ. నేనే రాక్షసిని, బంగారం లాంటి అతని జీవితాన్ని పొట్టన పెట్టుకున్నాను అంది ఏడుస్తూ. అబ్బబ్బా, నువ్వు ఈ ధోరణి మానేటు లేవు. బావని లాయర్ గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వెళ్లారట కదా. ఆయన్ని రాని, నువ్వు బెంబేలు పడకు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి విమల అనునయంగా అంది. ధైర్యం? నీళ్లల్లో కొట్టుకుపోయే మనిషికి ఎవరైనా సహాయం చేస్తారు. సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోయి చచ్చిపోబోతున్న వాళ్లకి ఎవరేం సహాయం చేస్తారు? ఆ మనిషికి ధైర్యం ఎలా ఉంటుంది అంటున్న సుజాత మాటలకు, సుజా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అదృష్టం అనేది ఒకటి ఉంటుంది అంది విమల నచ్చచెబుతున్నట్టుగా. అది మొదటి నుంచి నాకు లేదక్కా. చూడు సుజా, నువ్వు గుడికి వస్తావా రావా? రాను, నువ్వెళ్ళక్క. విమల నిస్సహాయంగా చూసింది. ఈరోజు అమ్మవారికి పూజ చేయిస్తామని అనుకున్నాం కదా అంది. నాకు దేవుడి మీద, అదృష్టం మీద, జీవితం మీద, అన్నింటి మీద నమ్మకం పోయింది. నన్ను బ్రతిమలాడకక్క, దయ్యుంచి నాకు ఆవేశం తప్పించుకు అంది సుజాత. సరే, నేను పూజ చేయించి త్వరగా వచ్చేస్తాను. పిల్లల్ని తీసుకొని విమల వెళ్ళిపోయింది. సుజాతకి ఎంత వద్దనుకున్నా కటకటాల మధ్య కూర్చొని ఉన్న రవి కళ్ల ముందే కనిపిస్తున్నాడు. సాక్ష్యాలన్నీ అతని దోషిగా రుజువు చేస్తున్నాయి. పనిమనిషి ద్వారా కాస్తైనా ఈ కేసుని తప్పించవచ్చునని ఆశపడింది. ఆ రోజు మదన్కి బెడ్డింగ్ ఇచ్చానని చెప్పిన పనిమనిషి తీరా పోలీసుల ముందు, అసలు ఆ మాట నేను అనలేదండి, ఆ అమ్మే డబ్బిస్తాను, అలా చెప్పమని ప్రాణాలు తోడితే అక్కడ పని మానేశాను అని చెప్పేసింది. ఈ విధంగా అన్నీ కలిసి రవిని, తనని నిర్దయగా విడదీసినాయి. మాటిమాటికి రవే గుర్తుకు వస్తున్నాడు. ఏ విధంగా అయినా సరే అతన్ని ఆ ఉరికంబం నుంచి తప్పించి తను ఎక్కగలిగితే? తనని పెళ్లి చేసుకున్న అతను ఎంత దురదృష్టవంతుడు! తన నుంచి అతనికి ఏం లభించింది? భర్తగా అపురూపమైన అనురాగం పంచి ఇచ్చాడు. తను అందుకు బదులుగా అతనికి జీవితంలో అవహేళనను అందించింది. భార్య చేసిన పొరపాటుని మంచి మనసుతో క్షమించాడతను. అందుకు బహుమతిగా ఉరితాడు మెడలో మాలగా వేసింది తను. చీచి, తనలాంటి దురదృష్టవంతురాలు, హీనజాతకురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో. ఎంత మంచివాడు రవి! ఎంత మంచి భవిష్యత్తు అతనిది! అతని తెలివితేటలు, సామర్థ్యం అన్నీ బూడిదైనాయి. ఈ దురదృష్టాన్ని అతను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. దీనికంతటికీ కారణం ఎవరు? తనే. సుజాత అద్దంలో తేరిపారా చూస్తోంది. స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకోకుండా మర్చిపోయిన తన ముఖాన్ని తదేకంగా చూస్తోంది. ఆ ముఖం అందమైనదని అందరూ మెచ్చుకునేవాళ్లు.
ఎంత దురదృష్టకరమైనదో ఎవరూ ఊహించలేకపోయారు. సుజాత కళ్ళు మూసుకుంది. రవిని గురించి న్యాయ నిర్ణయం జరగకముందే, అది చెవులబడకముందే తన జీవితం అంతమైపోవాలి. ఒక్కసారి అలంకరించుకొని వెళ్ళి పెళ్లికూతురిలా రవిని కళ్ళారా చూసి రావాలి. బరిణలో బొట్టు తీసుకొని పెట్టుకోబోతున్నదల్లా ఉలికిపాటుగా టక్కున ఆగిపోయింది. ఎదురుగా కనిపిస్తున్న అద్దంలో తన ప్రతిబింబంతో పాటు వెనకగా మదన్ నిలబడి ఉన్నాడు. అతను గుమ్మంలో నిలబడి ఉన్న అద్దంలో తన వెనకే నిలబడినంత దగ్గరగా ఉన్నాడు. హాయ్ సుజా, అతను అద్దంలో ప్రతిబింబాన్ని పలకరించాడు. మరం మెల్లిగా తిప్పిన బొమ్మల అద్దం ముందు నుంచి మెల్లగా సుజాత అతని వైపు తిరిగింది. మదన్ చనువుగా సరాసరి లోపలికి వచ్చాడు. నీ దగ్గరకు రావాలని, నిన్ను చూడాలని, ఒక్కసారి ఆత్మీయంగా నీతో మాట్లాడాలని తప్పించిపోతున్నాను సుజా. నీకీ కష్టం వచ్చిన క్షణం నుంచి నా గుండె తరుక్కుపోతోంది. కానీ ఇక్కడికి రావాలంటేనే భయం. నీ చుట్టూ ఎవరెవరో ఉంటారు. నలుగురిలో నిన్ను చూసి ఏమీ జరగనట్టు దూరం నుంచి మాట్లాడి వెళ్ళిపోవటం నా వల్ల కాదు. మన ఇద్దరి జీవితాలు ఇలా బయటపడటం నాకెంత బాధగా ఉందో, నేనెంత కుమిలిపోతున్నానో చెప్పేటందుకు మాటలు దొరకటం లేదు. సుజాత అతని వైపే రెప్పవాల్చకుండా చూస్తోంది. విమల పిల్లలు ఏరి, మూర్తి ఎక్కడా? నిశ్శబ్దంగా ఉన్న ఇంటిని గమనిస్తూ అడిగాడు. అక్కలేదు, గుడికి వెళ్ళింది. బావలేడు, ఇప్పుడే రాడు. మదన్ ఇది వినగానే సంతోషం అణుచుకుంటున్న వాడల్లా భుజాలు కుదించాడు. సుజాత నిటారుగా నిలబడి అతని వైపే చూస్తోంది. మదన్ నవ్వటానికి ప్రయత్నించాడు. సుజాత అతని కంటికి ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది. ఈరోజు మరీను ఎన్నడూ చూడనంత అందంగా ఉంది. ముఖం చిక్కినట్లున్న విప్పారిన కళ్ళు కత్తి అంచుల్లాంటి తళతళతో మెరుస్తున్నాయి. ఒత్తైన పొడవాటి జుట్టు భుజాల మీద నుంచి క్రిందికి జారుతూ, నా అందం నువ్వెప్పుడైనా చూశావా అన్నట్టు వయ్యారాలు పోతోంది. ఆ ముఖంలో బొట్టు లేకపోవడం అదో ఆకర్షణగా ఉంది. తనవైపే అలా తదేకంగా చూస్తున్న సుజాతని చూస్తుంటే స్వాప్నికుడి ముందు ప్రత్యక్షమైన నవమోహినిలా ఉంది. ఆ శృంగార దేవతని చూస్తుంటే మదన్ మనసులో కోరికలు పడగలు విప్పసాగినాయి. అతను ఎంతోమంది ఆడపిల్లల్ని చూశాడు, స్నేహం చేశాడు. కానీ సుజాతలా ఇలా ఎవరూ మరీ మరీ కావాలని తప్పించేలా, పిచ్చెక్కించేలా లేరు. సుజాత స్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అతన్ని చూస్తున్న కొద్దీ మనసులో అంతవరకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దుఃఖం క్రమంగా అంతరించసాగింది. మదన్ చాలా బాధపడుతున్నట్టుగా అన్నాడు. రవి ఇంత దారుణం తలపెడతాడని అనుకోలేదు సుజా. నేనే కాదు, ఎవరూ నమ్మలేకపోయారు. అయినా ఇందులో రవి తప్పు కూడా ఏం లేదులే. దీనికంతటికీ కారణం ఆ లత. చేతులారా చావు కొని తెచ్చుకుంది. వాళ్ళిద్దరూ కలిసి మధ్యలో అమాయకురాలైన నీ జీవితం నవ్వులు పాలు చేశారు. చిచి, నలుగురు నాలుగు రకాలుగా అంటుంటే మగవాడిని నేనే తలెత్తి వీధి ముఖం చూడలేక ఇంట్లో కూర్చుండిపోయానంటే నువ్వెలా తట్టుకోగలుగుతున్నావో మరి. నాన్నగారు నువ్వు చాలా బాధపడుతున్నావని చెప్పినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉంది. దానికి తోడు ఈరోజు నాన్నగారు కోర్టు నుంచి వచ్చి రవికి ఉరిశిక్ష పడటం ఖాయమని చెప్పారు. ఈ మాట విన్న తర్వాత ఇక నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. సుజాతకి కడుపులో మంటలాంటిది ప్రారంభమైంది. అది కార్చిచ్చులా, ఆర్పటానికి సాధ్యం కాని దానిలా మనసంతా వ్యాపించసాగింది. నువ్వు బాధపడకు సుజా. నువ్వు బాధపడితే నేను చూడలేను. నేను అనేవాడిని నీకు ఉన్నానని గుర్తు చేయటానికే వచ్చాను అన్నాడు. నిజంగానా మదన్? నెమ్మదిగా అంది సుజాత. నిజం సుజా, దేవుని సాక్షిగా చెబుతున్నాను. అతను సుజాత దగ్గరకు వచ్చాడు. సుజా, జరిగిందేదో జరిగింది. ఇలాంటి కేసులో రవికి ఉరిశిక్ష పడటంలో వింతేం లేదు. అది న్యాయమే. దానికోసం నువ్వు కృంగిపోకు. అతనితో నీ జీవితం ఒక చేదు జ్ఞాపకంగా భావించి గుండె ధైర్యం తెచ్చుకో. మర్చిపో ప్లీజ్ అన్నాడు. మర్చిపోయి ఏం చెయ్యను? నిస్సహాయంగా అడిగింది. అతను మరింత చేరువుగా వచ్చాడు. ఒకసారి నీ వెనక జీవితం గుర్తు తెచ్చుకో సుజా. నువ్వే చెప్పు. నువ్వసలు నా భార్య కావాల్సిన దానివి, అవునా కాదా? నన్ను చేసుకొనుంటే అసలు నీకీ బాధలన్నీ వచ్చేవే కావు. నా మీద కోపంతో ఆ రవిగాడిని చేసుకున్నావు. ఆ పెళ్లితోనే నీకీ కష్టాలు ప్రారంభమయ్యాయి. పర్వాలేదు సుజా, ఇక్కడితో నీ బాధలు సమాప్తం అవుతాయి. మధ్యలో వచ్చిన రవి మధ్యలోనే పోయాడు. లతతో వచ్చిన పీడ కూడా లతతోనే పోయింది. దురదృష్టం మనల్ని విడదీసినా మళ్ళీ ఇలా దయ చూపి కలిపింది. ఇంత చిన్నతనంలో నువ్వు వైదవ్యంతో బంగారం లాంటి జీవితం పాడు చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నేను భరించలేను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సుజాత ఉలిక్కిపడింది. క్రమంగా పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నువ్వెంత మంచివాడివి మదన్. నీ మనసు ఇంత గొప్పదని నాకింతవరకు తెలీదు. ఎంత ఔదార్యం ఉంది నీలో. పెళ్ళి అయ్యి సంసారం చేసి
భర్తని పోగొట్టుకొని జీవితం నవ్వులు పాలైన నన్ను ఆదరిస్తానంటున్నావు. ఇంతకంటే సంతోషం నాకేముంటుంది అంది. మదన్ మనసు పులకించింది. అతని కళ్ళల్లో అనుకున్నది సాధించాననే విజయగర్వం మెరిసింది. తనువంతా పరవశంగా ఆనందంగా అయ్యింది. బొట్టులేని సుజాత ముఖం చూశాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కుంకుమ భరణ తీశాడు. అందులో నుంచి బొట్టు తీస్తూ, సుజా, బొట్టులేని నీ ముఖాన్ని నా చేత్తో బొట్టు అలంకరించని, ఈ విధంగా తెగిపోయిన మన బంధాన్ని తిరిగి కలుపుకుందాం, ఏమంటావు అన్నాడు. అతను సుజాత అనుమతి కోసం ఆగలేదు. బొట్టు పెట్టబోయాడు. అతను తాకబోతుంటే సుజాత అణువణువులో అంతవరకు రాజుకుంటున్న మంట ఒక్కసారి బగ్గున పైకి లేచింది. ఆ మంటంతా 2 నాలుకలుగా మారి ముందుకు సాగి అతని చుట్టుముట్టినట్టుగా సుజాత 2 చేతులు అతని కంఠం గట్టిగా పట్టుకున్నాయి. ఎన్నాళ్ల నుంచో సుజాత పడుతున్న మూగవేదనంతా ఒక్కసారిగా పిచ్చి ఆవేశంగా మారి ఆ చేతులకి ఎక్కడలేని శక్తిని తెచ్చిపెట్టింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు సుజాతకి ఏడుపు వచ్చేసింది. ఆ ఏడుపుతో పాటు కసి కూడా వెల్లువలా పొంగింది. అతని కంఠం గట్టిగా నులుముతూ, నువ్వే ఇదంతా చేశావు. నువ్వు చెప్పినట్టు వినలేదని నా మీద కక్ష సాధించావు. రవిని నాకు దక్కకుండా చేశావు. మా సంసారం సర్వనాశనం చేశావు. నువ్విక్కడికి నా కోసం రాలేదు. నీ చావు కోసం వచ్చావు. నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు? సుజాత అరుస్తోంది, ఏడుస్తోంది. మదన్ తలని గోడకేసి కొడుతోంది. సుజాతకి కాలం ఆగిపోయినట్టుగా ఉంది. తల బ్రద్దలైపోతున్నంత బాధగా ఉంది. పెళపెళమంటూ ఏమిటి చప్పుడు? పిడుగులు వస్తున్నాయా? ఇదేమిటి? భూమి ఆకాశం ఇలా గిర్రున తిరిగిపోతున్నాయెందుకు? ఏమిటి వేగం? నిలదొక్కుకోవటం సాధ్యమే కావటం లేదు. నరకాసురుని వధ జరుగుతున్నట్టుగా ఎక్కడి నుంచి ఈ హాహాకారాలు? నా చేతులకి అంటుకొని వదలని ఈ బరువేమిటి? గోడకేసి కొట్టిన, డ్రెస్సింగ్ టేబుల్ కేసి బాదిన చేతుల నుంచి పోదే? ఈ తడేమిటి? చేతుల్నిండా ఈ గోరింటాకు ఎప్పుడు పెట్టుకుంది? అప్పుడే గుడి నుంచి తిరిగి వచ్చిన విమల ఇంట్లో అడుగు పెట్టగానే గదిలో నుంచి వస్తున్న అరుపులు విని అక్కడికి పరిగెత్తుకొచ్చింది. అప్పటికే ఆ గదంతా రామరావణ యుద్ధం జరిగినట్టుగా ఉంది. చిందరవందరగా పడి ఉన్న సామానుతో బీభత్సంగా ఉంది. సుజాత మహిషాసుర మర్దినిలా మదన్ కంఠం పట్టుకుని నేలకేసి కొడుతోంది. సుజా, ఏమిటి పని? విమల లోపలికి వచ్చి అతి కష్టం మీద సుజాత చేతుల్లో నుంచి మదన్ని తప్పించి యువతలకి లాగింది. నీకు తెలీదక్కా, నువ్వుండు. విమల సుజాతని విసురుగా అవతలికి తోసి మదన్ తలని చేతుల్లోకి తీసుకుంది. అప్పటికే తలకి దెబ్బ తగలటంతో రక్తం దారకడుతున్న మదన్ విమల చేతుల్లో స్పృహ తప్పిపోయాడు. విమల భయపడిపోయింది. సుజా, ఎంత పని చేశావే నువ్వు? అతన్ని చంపేశావు అంది ఏడుస్తూ. ఆయాసంతో వగరుస్తున్న సుజాత కసిగా అతని వైపే చూస్తోంది. చంపేశానా? పీడా పోయింది. లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటాడట. బాగా బుద్ధి చెప్పాను. మళ్ళీ నోరెత్తకుండా చేశాను కసిగా అంది సుజాత. ఇంతలో అక్కడికి మూర్తి లాయర్ గారు వచ్చారు. వాళ్ళని చూడగానే సుజాత చరచరా ఉన్మాదిలా వెళ్ళింది. ఏవండి, మీరే చెప్పండి. నా భర్తని నాకు దూరం చేసిన ఈ నీచుణ్ణి నోరెత్తకుండా చేయటం తప్ప? సుజాతకి ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు మీరంతా నన్ను హంతకి అంటారు, అంతేగా? అనండి, నాకేం భయం లేదు. రవి నేను హాయిగా ఉంటాం. సుజా, మూర్తి భయంగా సుజాత చేతిని పట్టుకున్నాడు. సుజా, ఇంకెక్కడ సుజాత బావా? చచ్చిపోయింది. ఆ దుర్మార్గుడు చంపేశాడు నన్ను. అయితేనే హాయిగా ఉంది. స్వర్గంలో రవి నేను సుఖంగా ఉంటాం అంటూ విరగబడి నవ్వసాగింది. అప్పటికే విమల దగ్గరకు వెళ్ళి మదన్ని పరీక్ష చేసిన లాయరు గారు, మూర్తి, త్వరగా డాక్టర్ గారికి అంబులెన్స్ పంపించమని ఫోన్ చెయ్యి అన్నాడు. మూర్తి కంగారుగా ఫోన్ వైపు వెళ్ళాడు. నారాయణరావు గారు కుర్చీలో కూర్చుని ఉన్నారు. సుశీలమ్మ గారు ఏడుస్తూ ఆయనతో పోట్లాడుతోంది. మీరేదో సాయం చేస్తారని, వాడిని ఇందులో నుంచి తప్పిస్తారని అనుకుంటే ఇలా చేస్తారా? ఒక్కగానొక బిడ్డే, వంశాంకురమే, ఏ కన్నతండ్రైనా ఇలా చేస్తాడా అంటోంది. అవునే, ఒకరికి కన్నతండ్రినైతే ఇంకొకరికి పెంచిన తండ్రిని. ఇద్దరూ నా కళ్లే. మన మూలంగా అమాయకుడైన రవి ఉరికంబం ఎక్కుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అంటున్నారాయన. మీరింత కఠినమైన వారని అనుకోలేదండి అంది. ధర్మం చాలా కఠినమైనదే అన్నారు. అందుకేనా వాడిని ఈరోజు అంత ప్రేమగా చూశారు, అడగకుండానే డబ్బిచ్చారు అంది. చల్లాని పోలీసులు పట్టుకొన్నప్పుడే ఆ సంగతి చూచాయిగా తెలిసింది. దాన్ని నువ్వు రుజువు చేశావు అన్నారాయన. మీరెంతటి కసాయ మనుషులండి. ఈ మాట నాకు ముందే చెప్పి ఉంటే నా బాబు నేను ఎటైనా పోయేవాళ్ళం అందావిడ. ఆవిడ ఏడవసాగింది. ఆయన లేచి వచ్చారు. భార్య తల మీద చెయ్యి వేసి నిమిరారు. వాడంటే నీకొక్కదానికేనా ప్రేమ? నాకు లేదని కదూ నీ ఉద్దేశం? నీ ప్రేమ గారాబం పేరుతో కనిపిస్తుంటే నా ప్రేమకి
క్రమశిక్షణ అనే తెర అడ్డుందే. కనీసం నా భయమైనా ఉంటే వాడు బాగుపడతాడని భ్రమపడి ఆ ప్రేమని దాచుకున్నాను. మనకి ఒకటే బిడ్డ అయి ఉండటం మన దురదృష్టం అన్నారాయన. సుశీలమ్మగారు భర్తని పట్టుకొని ఏడ్చేసింది. ఏమండి, వాడెక్కడున్నాడో ఒక్కసారి పిలిపించండి, కళ్ళారా చూసుకుంటాను అంది. క్లబ్కి ఇప్పుడేగా ఫోన్ చేశాను. అక్కడికి వస్తే ఇంటికి రమ్మనమని చెప్పానుగా అన్నారాయన. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి అంది. నారాయణరావు గారు భార్యను వదిలి ఫోన్ దగ్గరికి రాబోతోంటే ఇంతలో అదే గణగడా మోగింది. హలో. ఆయన ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టిన 2 క్షణాల్లో ముఖం వివర్ణమైంది. ఏమిటి, హాస్పిటల్లోనా? ఏమైంది? యాక్సిడెంటా? సుశీలమ్మగారు ఆదుర్దాగా దగ్గరికి వచ్చింది. సరే, నేనిప్పుడే వస్తున్నాను. ఆయన ఫోన్ పెట్టేశారు. మదన్ హాస్పిటల్లో ఉన్నాడట. మూర్తి ఫోన్ చేశాడు. దెబ్బలు బాగా తగిలాయట. నువ్వేం కంగారు పడకు, పద వెళ్దాం. ఆయన భార్య చుట్టూ చెయ్యి వేశాడు. ఆడపిల్లల మీద వ్యసనంతో అవినీతి జీవితం యథేచ్ఛగా గడిపిన మదన్ శరీరం సుఖరోగాల నిలయంగా ఉంది. అతనికి తగిలిన దెబ్బలు బలీయమైనవి కాకపోయినా వాటి నుంచి అతను కోలుకోలేకపోయాడు. తను ఇక బ్రతకనని తెలుసుకున్న మదన్ మరణ వాంగ్మూలమిచ్చాడు. సుజాత తనని పెళ్లి చేసుకోకుండా అవమానపరిచిందనే కక్షతో ఆమె మీద పగ తీర్చుకోవటానికి సిద్ధమయ్యానని ఒప్పుకున్నాడు. లత ద్వారా సుజాత తనకి రాసిన ప్రేమలేఖల సహాయంతో ఆ భార్యాభర్తల మధ్య కార్చిచ్చు రగిలించి చివరికి లతని చంపిన నేరం కూడా రవి మీదకి తోసేశానని అంగీకరించాడు. లతని తను కావాలని చంపలేదని, అది ఆవేశంలో అనుకోకుండా జరిగిపోయిన పని అని అన్నాడు. ఆ రోజున రవి చేత దెబ్బలు తిని ఇంటికి వెళ్ళి ఆవేశంతో అవమానంతో మదన్ ఉడికిపోతున్న సమయంలో బ్యాగ్ ఊపుకుంటూ లత టిప్టాప్గా వచ్చింది. మదన్ లతతో కలిపి గడుపుతాడు కానీ లత తన ఇంటికి రావటం అతనికి ఇష్టముండదు. ఇలా ఇంటికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను అన్నాడు చిరాగ్గా. రావాల్సిన అవసరం వచ్చింది, అందుకే వచ్చాను అంది. ఏమిటా అవసరం? డబ్బేనా? అతను డబ్బు తీసుకువచ్చి లత మీద పడేశాడు. ఇక వెళ్ళు అన్నాడు. నేను డబ్బు కోసం రాలేదు అంది లత. మరి దేనికొచ్చావు? ప్రశ్నార్థకంగా అడిగాడు. నీతో మాట్లాడాలి అంది. ఏమిటా మాటలు? నా మూడ్ బాగాలేదు అన్నాడతను. నా మూడ్ అంతకంటే బాగాలేదు అంది లత. ఏమిటి నీ గోల? త్వరగా చెప్పు అన్నాడు. నాన్న చలంతో నా పెళ్లి ఖాయం చేశాడు ఏడుస్తూ అంది. చేసుకో, మంచిదేగా. ఇక తిరుగుళ్ళు మాని ఒక ఇంటిదానివవ్వు అన్నాడు మదన్. నన్ను చలాన్ని పెళ్లి చేసుకోమంటున్నావా? ఆశ్చర్యంగా అడిగింది. ఏ, నీకంతకంటే మంచి మొగుడు వస్తాడా? ఎదురు ప్రశ్నించాడు మదన్. మదన్, నువ్వేమని చెప్పావు? సుజాతకి రవికి మధ్య రగడ లేవదీస్తే, నీ పగ చల్లారిస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని అనలేదు అంది. నాన్సెన్స్. తాగిన మైకంలో మగాడు 1,00,000 వాగుతుంటాడు. అవన్నీ నిజమని నమ్మితే ఆ ఆడిది గాడిదవుతుంది అన్నాడు. మదన్, నన్ను వేరే పెళ్లి చేసుకోమని అంటున్నావా? నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డకి అని ఏదో చెప్పబోయింది. చలం తండ్రి అని సరిపెట్టుకో వెంటనే అన్నాడు మదన్. ఛీ! లత ఆవేశంగా లేచింది. అతను క్రూరంగా చూశాడు. నువ్వు మనిషివేనా? ఈసడింపుగా అంది. షటప్, అతిగా వాగకు. మగవాళ్లతో తిరగనేర్చిన ఆడదానివి, ఆ మాత్రం జాగ్రత్త నీకు లేదంటే నేనెలా నమ్ముతాను? ఎవరితోనూ తిరిగి అది నాకు అంటగట్టాలని చూస్తున్నావా? నేనంత తెలివి తక్కువ వాడినేం కాదు. కావాలంటే డబ్బు తీసుకో, ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళు. స్నేహితుడిగా అట్లా ఆదుకోమని ప్రాధాయపడు, ఒప్పుకుంటాను అన్నాడు మదన్. నువ్వింత నీచుడివని అనుకోలేదు. ఈ భయం నాకు ముందే ఉంది. అందుకే నీ దగ్గరికి రాకుండా సరాసరి సుజాత దగ్గరికి వెళ్ళాను. ఆ అమ్మాయిని బెదిరించి డబ్బు తీసుకొని ఆ పనే చేయాలని అనుకున్నాను. కానీ సుజాత లేదు. అయినా ఆ పాడు పని అసలు నేనెందుకు చేయాలి? మనం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా, చేసుకుందాం అంది. డోంట్ టాక్ నాన్సెన్స్ మదన్ అన్నాడు. మదన్, మర్యాదగా ఈ పెళ్లి కొప్పుకో నిలదీసింది లత. కన్నీళ్లు కక్కుకొని, నువ్వు పెట్టిన బాధని మూగగా భరించటానికి అమాయకురాలైన సుజాత లాంటి దాని కాదు నేను లతని. మగవాడి జుట్టు ఎలా పట్టుకోవాలో, ఎలా విసిరి కొట్టాలో బాగా తెలిసిన ప్రేమలతని అంది. ఏడ్సావ్, ఏం చేయగలవు నువ్వు? నిర్లక్ష్యంగా అన్నాడు మదన్. ఏం చేయగలనా? సరాసరి మీ నాన్న దగ్గరికి వెళ్తాను. మనం తిరిగిన ఊళ్ళల్లో ఏ హోటళ్లలో ఎన్నెన్ని రోజులు గడిపామో రుజువు చేస్తాను. నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ నీ బిడ్డేనని మీ నాన్న నమ్మి మన పెళ్లి జరిపించేలా చేస్తాను ఆక్రోశంగా అంది లత. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నిలదీశాడు. నువ్వు నేర్పిన విద్యేగా అంది లత. మదన్ లతని చాచి కొట్టాడు. లత అతన్ని ఈడ్చి ఎడాపెడా కొట్టింది. మదన్ నిర్వీణుడైపోయాడు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం నేర్చుకో హెచ్చరికగా అంది. ఇంతలో వాకిట్లో కారు ఆగిన శబ్దమైంది. మదన్ కంగారు పడ్డాడు. ఎవరో వచ్చినట్టున్నారు. గుడ్,
రాణి అంది. ఈడియట్, నోర్మొయ్ కంగారుగా అన్నాడు. నోరు మూసుకొని కూర్చోవాల్సిన కర్మ నాకు లేదు. ఈరోజు ఇదేదో తేల్చుకుంటేనే గాని నేను ఇంటికి వెళ్ళను. వచ్చిన వాళ్ళు నీ స్నేహితులైతే నాకు మరీ మంచిది అంది. మదన్ చప్పున కుడిచేయి చాచి లత మెడ చుట్టూ వేసి బిగించాడు. లత అంత పని చేసేట్టుందని అతనికి భయం వేసింది. ఎడంచేత్తో లైటు తీసేశాడు. చీకటి నిండిన గదిలో అతని పట్టు నుంచి విడిపించుకోవాలని మూలుగుతూ చేసిన శబ్దం ఎంతసేపో వినిపించలేదు. డ్రైవర్, వెళుతున్నానమ్మా అనటం వినిపించింది. వచ్చిందెవరో కాదు, తల్లి. 5 నిమిషాల తర్వాత సుశీలమ్మగారు ఉసూరంటూ పైకి వచ్చింది. మదన్ లతని విసురుగా సోఫాలోకి తోసి లైటు వేశాడు. మదన్, తల్లి పిలుస్తూ అతని గదిలోకి వచ్చింది. ఆవిడ ఎదురుగా సోఫాలో అటువైపు ముఖం తిప్పుకొని కూర్చున్న లతని చూడగానే నిర్ఘాంతపోయింది. కొడుకు మీద చెప్పలేనంత కోపం వచ్చేసింది. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదురా? మళ్ళీ ఈ తాగుబోతు దాన్ని ఇంటికి తీసుకొచ్చావా? మీ నాన్నగారికి ఇది తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది. ఇంకెప్పుడు రాదులేమ్మా, గొడవ చేయకు విసుగ్గా అన్నాడతను. అది రాకుండా ఉండాలంటే నేనే బుద్ధి చెప్పాలి. ఆవిడ చరచరా లత దగ్గరకు వెళ్ళింది. ఏమే, నీకు సిగ్గుందా లేదా? ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? జుట్టు పట్టి లాగిందావిడ. లత సోఫాలో పక్కకి నిర్జీవంగా వాలటం చూసి తెల్లబోయింది. మరుక్షణంలో కెవ్వుమంది. మదన్ చప్పున తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మా, ఏమిటి? ఏమైంది? లతను చూసి అతను కూడా కోయబొమ్మలా అయిపోయాడు. తర్వాత 10 నిమిషాల వరకు తల్లిని ఓదార్చటం, ధైర్యం చెప్పటం మదన్కి శక్తికి మించిన పనయింది. ఒరే, ముందు దాన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసిరారా అంది ఆవిడ వణుకుతూ. నువ్వు భయపడితే నా మతే పోతుందమ్మా అన్నాడు మదన్. ఎంత పని జరిగింది? లతని గొడవ చేయకుండా ఆపాలనే కోపంలో కంఠం ఊపిరాడనంతగా నొక్కుతున్నట్టే తనకు తెలియలేదు. అతని శరీరం మాటిమాటికి జలధరిస్తోంది. ఆపదలు, గొడవలు అతనికి కొత్తేం కావు. అతను తీవ్రంగా ఆలోచించాడు. అరగంట తర్వాత సుజాత పనిమనిషి బెడ్డింగ్ తెచ్చి అతని ముందు పెట్టింది. ఇక నేను వెళ్తాను బాబుగారు. అయ్యగారు మళ్ళీ భోజనానికి వచ్చే టైంకి ఇంటి దగ్గరుండాలి అంది. ఊరు వెళ్తున్నారన్నావుగా అన్నాడు. అవును. మదన్ 100 రూపాయల కాగితం తీసి ఆమె చేతిలో పెట్టాడు. చూడు, నేను కూడా ఊరు వెళ్తున్నాను. నేను వచ్చే లోపల ఈ బెడ్డింగ్ కనిపించలేదని వాళ్ళు గొడవ పడతారేమో, నీకు తెలీదని చెప్పు అన్నాడు. దానికేముందిలే బాబూ, నేనసలు చూడనే లేదంటాను అని వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తర్వాత మదన్ సీసాలో నుంచి ఆఖరి భాగంగా గ్లాసులోకి వంపుకొని తాగేసి ఖాళీ గ్లాసు టేబుల్ మీద పెట్టాడు. అంతకుముందు సుజాత పనిమనిషి అక్కడ తెచ్చిపెట్టిన ఖాళీ బెడ్డింగ్ ఇప్పుడు లావుగా నిండుగా ఉంది. అతని చూపులు బెరుగ్గా, భయంగా కట్టిపెట్టిన ఆ బెడ్డింగ్ వైపే చూస్తున్నాయి. అతని నుదుటి నిండా చెమటలు అలుముకున్నాయి. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. గదిలో టిక్ టిక్ మంటున్న గడియారపు మోత భరించలేనంత బిగ్గరగా వినిపిస్తోంది. ఇంతలో కూనిరాగం తీస్తూ చలం వచ్చాడు. అతను గది మధ్యగా ఉన్న బెడ్డింగ్ చూసి, ఊరు వెళ్తున్నావా అని అడిగాడు. అవును, అర్జెంటుగా మెడ్రాస్ వెళ్లాల్సిన పని తగిలింది అనేశాడు. ఏమిటా పని? చలం అడిగాడు. తర్వాత చెబుతాను. చలాన్ని చూసేసరికి మదన్కి ధైర్యం వచ్చేసింది. చలం, ఒంట్లో బాగాలేదని డ్రైవర్ వెళ్ళిపోయాడు. స్టేషన్కి వెళ్ళటానికి ఆటో కానీ టాక్సీ కానీ తీసుకువస్తావా అన్నాడు. ఓకే. చలం వెళ్ళి టాక్సీ తీసుకువచ్చాడు. బెడ్డింగ్ మదన్ తీసుకురాబోతుంటే, నేను తెస్తాన్లే అని ఎత్తబోయిన చలం, అబ్బా బరువుగా ఉందే అంటూ మోయలేక మోస్తూ తెచ్చి టాక్సీ డిక్కీలో పెట్టాడు. ఇద్దరూ స్టేషన్కి వచ్చారు. మదన్ టాక్సీ డబ్బులు చెల్లించగానే కంగారుగా, అరేరే, నేను నాన్నగారికి ఒక ముఖ్య విషయం చెప్పటం మర్చిపోయాను. ఫోన్ చేసి ఇప్పుడే వస్తాను. నువ్వు ఈ బెడ్డింగ్ కూలీ చేత ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో పెట్టించు అనేసి మదన్ ఫోన్ బూత్ వైపు వెళ్ళిపోయాడు. దీనికి మళ్ళీ కూలీ ఎందుకు? దండగా రూపాయో ₹1/2 అడుగుతాడు అనుకుంటూ చలం తనే మోసుకుంటూ వెళ్ళి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో పెట్టి వచ్చాడు. అతను ఎంతసేపు చూసినా మదన్ రాలేదు. రైలు కదలబోతోంది. ఫోన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ లేడు. రైలు కదిలింది. ఆదుర్దాగా వెళుతున్న చలానికి మదన్ పుస్తకాల షాపు దగ్గర కనిపించాడు. మదన్, రైలు కదిలింది. చలాని శాంతం మాట్లాడనీయకుండానే మదన్ అతని చేయి పట్టుకొని గబగబా స్టేషన్ బయటికి లాక్కు వచ్చాడు. అయ్యయ్యో, బెడ్డింగ్ ఆ రైల్లో వెళ్ళిపోయింది. చలం మొత్తుకున్నాడు. దాని సంగతి మర్చిపో అన్నాడు మదన్. అదేమిటి? అర్థం కానట్లు అడిగాడు చలం. గదికి వెళ్దాం పద, చెబుతాను. ఇద్దరూ గదికి వచ్చారు. మదన్ చెప్పిన సంగతి వినగానే చలం నిలువుగుడ్లు వేశాడు. ఆ బెడ్డింగ్లో లత శవం ఉందా? అతని కళ్ళు గిర్రున తిరిగాయి. మదన్ జేబులో నుంచి కొంత డబ్బు తీసి చలం చేతిలో పెట్టాడు. ఆ విషయం నాకు నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు, తెలియకూడదు. కొద్ది రోజులు నువ్వెక్కడికైనా వెళ్ళిపో. ఎవరికీ కనిపించకు, జాగ్రత్త. పోలీసుల దగ్గరికెళ్ళి ఏదైనా వాగావా, ఆ ఉచ్చులో నిన్ను బిగిస్తాను. బెడ్డింగ్ రైల్లో పెట్టిన వాడివి నువ్వే
అంటూ హెచ్చరించాడు. చలానికి జీవితంలో మొదటిసారిగా డబ్బు చూస్తే అసహ్యం కలిగింది. లత, నన్నెప్పుడు చెంచా చెంచా అని హేళన చేసేదానివి. చివరికి ఈ చెంచా ఎంత పని చేశాడో చూశావా? అతనికి ఏడుపు వచ్చేసింది. నోరు మూసుకో, ఆడదానిలా ఏడవకు, మదన్ గద్దించి వెళ్ళిపోయాడు. మదన్ ఇంటికి రాగానే తల్లి భయంగా, ఏరా నాయనా అంది. నీకేం భయం వద్దమ్మా. క్యారియర్ సర్దివ్వు, నాన్నగారికి అన్నం ఇచ్చి వస్తాను అన్నాడు. ఆ విధంగా లత చావుని తెలివిగా రవి మీద పెట్టి అతని ఉరికంబం ఎక్కించి, ఆ విధంగానైనా సుజాతని తన దాన్నిగా చేసుకోవాలని అనుకున్నానని చెప్పాడు. కాని మొదటి నుంచి అతని ప్రతి ప్రయత్నంలో సుజాత అందినట్టే అంది, అందకుండా పోతోంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. మదన్ మరణ వాంగ్మూలం పోలీసులు రికార్డ్ చేశారు. సుశీలమ్మగారు మదన్ లతని హత్య చేసిన సంగతి ఒప్పుకుంది. తన అపరాధం చలం అంగీకరించాడు. మదన్ మరణించాడు. కొడుకు కోసం ఏడుస్తున్న భార్యని నారాయణరావు గారు అనునయించారు. ఎందుకే ఏడుస్తావు? వాడిలా పోవటమే నయం అని సంతోషించు. వాడు బ్రతికితే మాత్రం ఏమయ్యేది? కోర్టులు, కేసు, ఉరిశిక్ష ఇదేగా. దానికంటే ఇది చాలా నయం కదూ. ఆయన కంఠం కంపించింది. ఏడవనండి, ఏడవను, ఏడుస్తూనే అంది సుశీలమ్మగారు. రవి విడుదలయ్యాడు. అతన్ని ఇంటికి తీసుకువెళ్ళటానికి నారాయణరావు గారు, సుశీలమ్మ, మూర్తి, విమల, పిల్లలు అందరూ వచ్చారు. నారాయణరావు గారు ఈ కొద్ది రోజుల్లోనే చాలా కృంగిపోయిన మనిషిలా అయ్యారు. ఆయనలో ఆ టీవీ, దర్పం లేనేలేవు. పుత్రసుఖం ఆయన్ని ఎంత కృంగదీసింది చూసేవారికి ఇట్టే తెలిసిపోతుంది. ఆయన రవి 2 చేతులు పట్టుకున్నారు. బాబూ, నీకు చాలా బాధ కలిగించాం అన్నారు. అంత మాట అనకండి. ఈ వయసులో నామూలంగానే మీకింత కడుపుకోత కలిగింది. మీరే నన్ను క్షమించాలి అన్నాడు రవి. ఇందులో నువ్వు చేసిందేముంది రవి? అంతా మా దురదృష్టం అంది సుశీలమ్మగారు. అమ్మా! ఆ పిలుపుకి ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రవి, ఇన్నాళ్ళు నీ పిలుపులో ఆత్మీయత గుర్తించలేకపోయాను. కన్న కొడుకని మదన్ పట్ల పిచ్చి మమకారమే తప్ప అసలు తల్లి మనసేమిటో అర్థం చేసుకోలేకపోయాను. నన్ను అలాగే పిలు రవి, అమ్మా అనే పిలు అంది. అవును బాబు, జరిగిందేదో జరిగింది. ఇక మాకు ఉన్నది నువ్వే. మా ఇద్దరి జీవితాలు నీ నీడలోనే తెల్లవారాలి నారాయణరావు గారు అన్నారు. నాకు తెలిసినంతవరకు మీకు ఏ లోటు రానియను అన్నాడు రవి. రవి, నారాయణరావు గారు జోక్యం చేసుకోకపోతే సుజాత మీద ఈ కేసు ఇంత త్వరగా తేలేది కాదేమో. ఆయన కన్న కొడుకని పక్షపాతం లేకుండా మనకెంతో సహాయం చేశారు అని మూర్తి చెబుతుంటే నారాయణరావు గారి వైపు చూస్తున్న రవి కళ్లల్లో కృతజ్ఞత వర్షించింది. బాబాయ్, జైల్లో ఏం చేశావు నువ్వు? పాప రవి చంక ఎక్కుతూ అడిగింది. నీకు చెప్పటానికి బోలెడన్ని కథలు ఆలోచించానమ్మా. పాపనెత్తుకున్న రవి అక్కడ అందర్నీ కలయజూశాడు. అతను కోరుకున్న వ్యక్తి కనిపించలేదు. విమల, సుజాతకెలా ఉంది అడగలేక అడిగాడు. కొద్దిగా నయంగానే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త మనలో మనిషిగా మాట్లాడుతోంది. ఇంకా గాబరా కలిగించే వార్తలేమీ చెప్పొద్దంటున్నారు. కొద్ది రోజుల పాటు ఈ స్థలం, ఈ ఊరు, ఈ మనుషుల మధ్య నుంచి ఎక్కడికైనా ప్రశాంతంగా ఉన్న చోటుకు తీసుకెళ్లమని డాక్టర్ అంటున్నారు అంది. నేను అదే ఆలోచిస్తున్నాను. నా స్నేహితుడు నాకు టీచర్ జాబ్ ఇప్పిస్తానన్న ఆ పల్లెటూరు చాలా హాయిగా ఉంటుందట. అక్కడికి వెళదామని అనుకుంటున్నాను అన్నాడు రవి. రవి పడక గదిలో ఉన్నాడు. తను సుజా కలిసి ఉన్న ఫోటో వైపు తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. సుజాత మెల్లగా గదిలోకి వచ్చింది. అతని వెనకగా వచ్చి సందేహంగా భుజం మీద కంపిస్తున్న చెయ్యి ఆనించింది. రవి ఆ స్పర్శ తెలిసినవాడిలా ఆ చెయ్యి మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. 1 నిమిషం ఇద్దరూ అలాగే నిలబడ్డారు. రవి మెల్లగా సుజాత చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకున్నాడు. అతనికి అభిముఖంగా వచ్చిన సుజాత చటుక్కున అతని పాదాల వైపు వంగబోయింది. రవి మధ్యలోనే ఆపి లేవదీశాడు. సుజాతకి ఏడుపు ముంచుకు వచ్చేసింది. రవి సుజాతని దగ్గరకు తీసుకున్నాడు. సుజా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నిజమైన ప్రేమ కన్నీళ్లతో కడిగి నిట్టూర్పుల వేడిలో కాలిస్తే గాని సానపట్టిన వజ్రంలా మెరవదట. మన విషయంలో కూడా అంతే జరిగిందని అనుకుందాం, సరేనా అన్నాడు. నిన్ను చాలా బాధపెట్టాను అంది సుజాత. బాధపడితే కానీ ఆనందం విలువ తెలియదు సుజా అన్నాడు. డగ్గుతుకతో అంటున్న అతని కళ్ళు కూడా చెమ్మగిలినాయి. సుజాత ఆర్తిగా అతన్ని హత్తుకుపోయింది. అతని కౌగిలిలో ఇమిడిపోయిన సుజాతకి ఆ కన్నీళ్లల్లో ఇన్నాళ్ల నుంచి తను పడిన భయం, దిగులు, ఆవేదన అన్నీ కొట్టుకుపోతున్నట్టుగా మనసంతా శాంతిగా, హాయిగా అనిపించసాగింది. శుభం. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ప్రేమలేఖలు అయిపోయిందండి. నేనేమైనా తప్పుగా చదువున్నా, అక్షరాలను సరిగ్గా పలకలేకపోయినా నన్ను క్షమించండి. మరొక మంచి కథతో లేక నవలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.